మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినాన్న మనము యేసుక్రీస్తులో కట్టబడుట అనే అంశాన్ని మనం ధ్యానించుట కొరకు ప్రారంభం చేసాం. ఆ ధ్యానంలో మొదటి విషయంగా మనం నిన్నటి దినాన్న ప్రారంభించింది ఏమిటనంటే పరిశుద్ధతలో కట్టుకొనుట అనే మాట. అంటే ప్రతి విశ్వాసి దేవుని బిడ్డ రక్షింపబడంగానే సరిపోలేదు, కానీ ఆ రక్షణలో కొనసాగుతూ పరిశుద్ధంగా జీవించవలసినటువంటి బాధ్యత ఉన్నదని మనం జ్ఞాపకం చేయబడ్డాం నిన్నటి దినాన. ఎందుకంట మనకి వాగ్దానాలు ఇవ్వబడినాయి గనుక అనే మాట చూసాం నిన్న 2 కొరింథీ 7:1. మనకి వాగ్దానాలు ఉన్నవి గనుక శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము అనే మాట నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట. కనుక ప్రభు మనతో ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో ఉంది, ఆయన మనం చేర్చుకున్నాడు, ఆయన యాజమాన్యం మన పైన ఉన్నది, ఆయన మనకి దేవుడు, మనం ఆయనకి ప్రజలమై ఉన్నాము, మనకి తండ్రి, ఆయనకి మనం కుమారులంగా కుమార్తెలంగా ఉన్నాం గనుక మనము డెఫినెట్గా ఆయన బిడ్డలంగా పరిశుద్ధంగా ఉండవలసినటువంటి బాధ్యత మనకున్నదని జ్ఞాపకం చేయబడ్డాం నిన్నటి దినాన దేవుని బిడ్డలారా. ఇప్పుడు అదే అంశాన్ని మరికొద్దిసేపు ఈ రోజున మళ్ళీ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్న అనుకున్నవన్నీ నేను దాంట్లో షేర్ చేసుకోలేకపోయాను, మనకున్న సమయాన్ని బట్టి అన్నీ నేను మీతో పంచుకోలేకపోయాను కనుక మరికొన్ని విషయాలు ఈ పరిశుద్ధతను గురించి ఈరోజు కూడా మనం తెలుసుకుంటే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. రేపు ఉదయకాలం మొదటి ఆరాధనలో ప్రేమలో కట్టబడుట అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటాం. రెండవ ఆరాధనలో కృపలో మన జీవితాల్లో కట్టబడుట అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకుంటాం. ఈ రీతిగా ఈ 3 టాపిక్స్ మనం పూర్తి చేసుకుంటాం. రేపటి లోపల 3 టాపిక్స్ పూర్తి చేసుకుంటాం. కాకపోతే ఇది కొంచెం విస్తారమైన అంశంగా ఉంది కనుక ఇది 2 రోజులు ఈ అంశాన్ని మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పరిశుద్ధతలో ఎందుకు మనం కట్టుకోవాలి అని అంటే, ఒకటి, మన దేవుడు పరిశుద్ధుడు, మన చేతిలో ఉన్నటువంటి దేవుని వాక్యము పరిశుద్ధమైనది. అలాగే ఆయన రక్తంలో కడగబడినటువంటి సంఘము కూడా డెఫినెట్గా పరిశుద్ధంగా ఉండాల్సిందే. అందరూ ఆమేనండి. మన దేవుడు పరిశుద్ధుడైనప్పుడు, దేవుని వాక్యము పరిశుద్ధమైనప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తములో మన అందరం కడగబడ్డప్పుడు డెఫినెట్గా మనందరం కూడా ఈ పరిశుద్ధతలో ఎదగాల్సినటువంటి అవసరత ఉన్నది అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొక మాట మనకి ఇప్పుడు చూడాల్సిన పని లేదు, కానీ తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మాట ఏంటంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అనే మాట మనం చూస్తాం. మొదటి తెస్సలోనికైలకు 4:7వ వచనంలో మనం చూస్తాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను అనే మాట. అది అలాగ ఉంచండి. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రక్షణ అని అన్నప్పుడు జాగ్రత్త వినాలి అందరు. ఇప్పుడు రక్షణ అని అన్నప్పుడు ఇది కేవలం పాపక్షమాపణ మాత్రమే కాదండోయ్, మారు మనసు మాత్రమే కాదండోయ్. మనము రక్షణ అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, యాక్చువల్గా చెప్పాలంటే దేవుని బిడ్డలారా, మనము పరిపూర్ణతలోనికి ఎదుగుట అని అర్థం అన్నమాట. వీఆర్ గ్రోయింగ్ ఇన్ టు పర్ఫెక్షన్ అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అంటే దాని అర్థం ఏంటంటే అతడు అది మొదలుకొని పరిపూర్ణతలోనికి ఎదుగుతున్నాడని అర్థం అన్నమాట. పరిపూర్ణతలోనికి అంటే అర్థం ఏమిటి? యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణత మనలోనికి రావాలని ప్రయత్నం చేస్తున్నాం అనమాట. మనము క్రీస్తు యేసు వలె మనము ఆ రూపంలోనికి మార్చబడాలని ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఆయన పరిశుద్ధతలోనికి మనం ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏడో చక్కని మాట మీరు కూడా చదివితే బాగుంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి దయచేసి. ఒక మాట మనం గుర్తు చేసుకొని ఇంకా లోపలికి వెళ్దాం. మనం 4వ అధ్యాయం 11వ
వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించింది. చూసారండి, ఇక్కడ చక్కగా ఉంది మాట. విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులయ్యేంత వరకు ఎదగాలంటున్నాడు. అందరూ ఆమెనండి. సంపూర్ణ పురుషులయ్యేంత వరకు ఎదగాలట. దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంటే సంపూర్ణ పురుషులుగా ఉండడం అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఏమని రాశాడు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అన్నాడు. దేవుని బిడ్డలారా, అంటే నేను యేసుక్రీస్తు యొక్క ఆ గుణ లక్షణాలకి సమానంగా నేను ఎదగాలన్నమాట. ఆయన పరిశుద్ధతకు సమానంగా, ఆయన ప్రేమకు సమానంగా, ఆయన వినయానికి సమానంగా, ఆయన తగ్గింపునకు సమానంగా, ఆయన గుణలక్షణాలు నాలో నేను కలిగి ఉన్నంత వరకు కూడా నేను ఎదగవలసిన వాడిని. ఆయన వలే నేను రూపు చెందాలనేది దేవుని యొక్క ఆశయం ఉన్నదన్నమాట. కనుక రక్షణ అని అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం మన పాపాలు క్షమించబడుతున్నాయి, మనం పరలోకానికి వెళ్ళిపోతున్నామని కాదండి. క్రీస్తు వచ్చే అంతవరకు మనము పరిపూర్ణతలోనికి ఎదగవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం అన్నమాట. అది పరిశుద్ధత. ఆ పరిపూర్ణతలోనికి ఎదగటమే పరిశుద్ధత అన్నమాట. మరి ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం అంటే చెప్తాం, ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఒక చక్కని మాట, దానికంటే ముందు మాట, యేసు ప్రభుని అంగీకరించినప్పుడు మనలో ఏం జరిగింది అది కూడా ఒక మాట చూద్దాం. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయానికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం, చివరి వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. చాలండి. ఇక్కడ మీరు గమనించినారండి, ఇక్కడ మనం కొంచెం గబగబా చదివేసుకున్నాం. కానీ దీన్ని దేవుని మూలముగా ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. అందరు చెప్పండి, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. దేవుని మూలముగా క్రీస్తు మనకు ఏమై ఉన్నాడంట? ఆయన మనకి జ్ఞానమయ్యాడు, ఆయన మనకి నీతి అయ్యాడు, ఆయన మనకి పరిశుద్ధత అయ్యాడు, ఆయన మనకి విమోచనమయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తే నా పరిశుద్ధత అయిపోయాడు అనమాట. దాని గురించి నేను ఇంకో 2-3 నిమిషాల తర్వాత మీకు వివరణ ఇస్తాను. యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు ఏం జరిగిందనంటే ఆయన నా పరిశుద్ధతగా మారిపోయాడు, ఆయనే నా నీతిగా మారిపోయాడు. ఇక నా నీతి లేదు, నా పరిశుద్ధత లేదు, నా ప్రయత్నం ఏమి లేదు, ఆయన్నే నాలో పరిశుద్ధతగా మారినట్టుగా కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఇప్పుడు ఏమైపోయిందంటే నా మూలం ఆయన, నా వేరు ఆయన. వేరు పరిశుద్ధమైనప్పుడు డెఫినెట్గా ఆ చెట్టు అంతా కూడా పరిశుద్ధంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఆమెనండి. ఇప్పుడు దాని ముందున్న పత్రిక తీయండి, రోమాపత్రిక 11వ అధ్యాయం. రోమాపత్రిక 11వ అధ్యాయం చూడండి, 16వ వచనాన్ని అక్కడ గమనిద్దాం. రోమా 11:16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధము. చూసారంటే చాలా క్లియర్. అది వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలంతా కూడా పరిశుద్ధంగానే ఉండిపోతాయి. మన వేరెవరో? ఇప్పుడు యేసు ప్రభువే మన వేరు. ఆయన మన పరిశుద్ధత అయ్యాడు, ఆయన మన నీతి అయ్యాడు, ఆయన మన విమోచనం అయ్యాడు, ఆయన మన జ్ఞానం అయ్యాడు. కనుక డెఫినెట్గా ఆయన్ని బట్టి మనం కూడా పరిశుద్ధతలోనికి నీతిలోనికి ఎదగవలసినటువంటి వారమై ఉంటున్నామని, అలాగే ఎదుగుతామని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతోంది. కనుక దీని అంతటికి మూలం ఏంటంటే నీ జీవితానికి మూలం ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న అనమాట. నువ్వు ఎవరిని నీ జీవితంలో ప్రాముఖ్యమైన వేరుగా నువ్వు ఉంచుకున్నావు అన్నది ప్రశ్న అనమాట. దాన్ని బట్టే నీలో పరిశుద్ధత ఉంటుందా లేదా అనేది తేల్చిపడుతుంది అనమాట దేవుని బిడ్డ. ఇది ఒక మంచి మాట, మీరు ప్రథమంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మాట. రాబర్ట్ మురే మ్యాక్షైన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఒక గొప్ప మిషనరీ. ఆయన కూడా ఆఫ్రికా దేశంలో పనిచేసినటువంటి అతనే, మన డేవిడ్ లివింగ్స్టన్ గారితో పాటు పనిచేసినటువంటి అతను.
రాబర్ట్ మురే మ్యాక్షైన్ అంటారు. ఆయన ఒక చక్కని మాట అన్నాడు ఒకసారి. ఆయన ఏమన్నాడంటే, దేవుని బిడ్డలారా, ద గ్రేట్ నీడ్ ఆఫ్ మై పీపుల్ ఈజ్ మై పర్సనల్ హోలీనెస్ అని అన్నాడు ఆయన. అంటే ఏంటో తెలుసా అండి, నా ప్రజలకు అత్యంత అవసరమైనది ఏంటంటే నా వ్యక్తిగత పరిశుద్ధత అన్నాడు. అందరూ ఆమెనండి. అంటే ఒక సంఘముగా, ఒక సంఘ పాస్టర్గా, ఒక కాపరిగా, ఒక నాయకునిగా ప్రజలు నా నుండి కోరుకునేది ఏంటంటే అంటే నా వ్యక్తిగత పరిచర్యే, నా ప్రసంగాలు కాదు. బేసిక్గా నేను ఎలాగ సంఘం కట్టానో, ఎంత పెద్ద చర్చి కట్టుకున్నాను అనేది కాదు అక్కడ చూసేదాళ్ళు. నా సంఘానికి ఎన్ని కానుకలు వస్తాయనేది కాదు చూసేదాళ్ళు. ఆయన ఎంత గొప్ప సవాలుతో కూడిన మాట అన్నాడంటే, నా ప్రజలకు అవసరమైంది ఏంటంటే నా పరిశుద్ధత అన్నాడు. ఒక నాయకునిగా నా పరిశుద్ధత నా ప్రజలు చూడలేనప్పుడు వాళ్ళు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయరు అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఇది మనందరికీ ఈ రాత్రి వేళ వస్తున్న సవాల్ ఏంటంటే, ఒక సండే స్కూల్ టీచర్గా నీ పిల్లలు నీలో పరిశుద్ధత చూడాలి. ఒక స్త్రీల నాయకురాలిగా నీలో స్త్రీలందరూ ఆ పరిశుద్ధత చూడగలగాలి. ఒక సంఘ నాయకునిగా, ఒక యూత్ లీడర్గా, ఒక పాస్టర్గా, ఒక ఇవాంజలిస్ట్గా నీ క్రింద ఉన్నటువంటి ప్రజలు నీలో ఆ పరిశుద్ధతను చూడగలగాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమెనని అందరూ ఒకసారి. ఇది చాలా అవసరమైంది. ఆ పరిశుద్ధత కొరకే తపన పడుతున్నారు అన్నమాట ఇప్పుడు అందరూ. నేను ఈ మాట రాసుకున్నప్పుడు అండి, ఈ రాబర్ట్ మురే మ్యాక్షైన్ గారి మాట రాసుకున్నప్పుడు నేను దానికి కింద ఇంకొక మాట రాసుకున్నాను. నేను ఆయన ఏమన్నాడు, నా ప్రజలకు అత్యంత అవసరమైనది నా వ్యక్తిగత పరిశుద్ధతయే అని అన్నాడు కదండి. నేనేమని రాసుకున్నానంటే, ఈ రోజున మన చుట్టూన్నటువంటి లోకస్తులకు అత్యంత అవసరమైనది ఏంటంటే క్రైస్తవుల యొక్క పరిశుద్ధతయే. ఆమెనండి అందరూ ఒకసారి. వాళ్ళు మనలో చూడాలనుకుంటుంది ఏంటంటే యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధత మనలో చూడాలనుకుంటున్నారు. మనం చర్చికి వెళ్ళే వాళ్ళమా కాదా అనేది కాదు, మనం ప్రార్థన చేసుకునే వాళ్ళమా కాదా అనేది కాదు, మనకి ఆ క్రైస్తవ పేరుందా లేదా అనేది కాదు అక్కడ ప్రాముఖ్యం. మన చుట్టూన్నటువంటి ప్రజలు మనలో చూడాలనుకుంటుంది ఏంటంటే ఆ పరిశుద్ధతను చూడాలని ఇష్టపడుతున్నారు. అందుకే ఇంతకుముందు నేను ఒకసారి మీకు చెప్పుంటానేమో నాకు తెలియదు, కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. ఒక క్రైస్తవుడు బయట ఏదైనా తప్పు చేస్తే చుట్టూన లోకస్తులు ఏమంటారు తెలుసా అండి, మీ బైబిల్ బోధించేది ఇదేనా అంటారు, మీ చర్చిలో బోధించేది ఇదేనా అంటారు, మీ పాస్టర్ గారు చెప్పేది ఇదేనా మీకు అని వెంటనే ప్రశ్నిస్తారు, ఏలెత్తి చూపిస్తారు. అదే ఒక హిందువుడు తప్పు చేశాడు అనుకోండి, ఒక ముస్లిం తప్పు చేశాడు అనుకోండి, వేరే మతస్థుడు తప్పు చేశాడు అనుకోండి, ఆ హిందువుని ఎవడన్నా మీ భగవద్గీత బోధించేది ఇదేనా అని అడుగుతాడా? అడగడు. మీ దేవాలయాల్లో బోధించేది ఇదేనా అని అడుగుతాడా? అడగడు. మీ పూజారులు మీకు నేర్పేది ఇదేనా అడగడు. దానికి కారణం ఏంటి? ఎందుకు అడగరు? క్రైస్తవుడు తప్పు చేస్తేనే ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, లోకస్తులందరికీ తెలిసి ఏంటంటే బైబిల్ ఇది సత్యమైనదని. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు నిజమైన దేవుడని లోకస్తులందరికీ తెలుసు. ఎవరైతే ఈ ప్రభుని నమ్ముకున్నారో వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారని లోకస్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారో వారు పరిశుద్ధంగా ఉంటారని లోకస్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దేవుని బిడ్డ, అది వాళ్ళు ఆశిస్తున్నారు మన నుండి. ఇది మన సవాల్ ఈ రోజున, ఇది మనకు వచ్చేటువంటి సవాల్ ఈ రోజున. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఉట్టిగానే నా పేరు క్రైస్తవ పేరు ఉంది, నేను క్రైస్తవుడని నా ఆఫీస్లో, నా కాలేజీలో, నేను పనిచేసే దగ్గర చెప్పుకుంటే కుదరదబ్బాయి. ఇది సరిపోదన్నాడు. మన జీవితం పరిశుద్ధంగా కనపడాలట దేవుని బిడ్డ. అందుకని తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రికలో చక్కని మాట ఉంది చూడండి. తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట, 185 పేజీ నంబర్, 2వ అధ్యాయం. ఇక్కడ మనం చూడాల్సిన మాట 11వ వచనం చూడండి. 11, 12 కలిపి ఉన్నాయి. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకుని వాళ్ళని. అక్కడ ఆపండి. ఏమన్నాడు ఇక్కడ? తన రాజ్యమునకును తన మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలన్నాడు. చూసారా? దేవుని రాజ్యము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన మన చేతిలో పెట్టిన ఆ దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది. ఆయన సంఘము పరిశుద్ధమైన రక్తంలో కడగబడినటువంటి సంఘము గనుక మనము ఆయన రాజ్య సంబంధులంగా పరిశుద్ధంగా జీవించవలసిన వారమై ఉంటున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందరూ ఒకసారి ఆమెనండి. రాజ్య సంబంధుల ఈ భూలోకంలో ఉండాలట మనం.
దేవుని రాజ్య సంబంధులుగా ఈ భూలోకంలో కనపడాలని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, కొంతమంది పరిశుద్ధతను గురించి తప్పుడుగా అర్థం చేసుకున్నారు. దైవజనులు అలాగే అర్థం చేసుకున్నారు, కొంతమంది విశ్వాసులు కూడా అలాగే అర్థం చేసుకున్నారు. పరిశుద్ధత అంటే వాళ్ళ దృష్టిలో మరొక రీతిగా ఉందన్నమాట వాళ్ళ ఆలోచన. ఎలాగుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఏమనుకుంటారంటే పరిశుద్ధత అంటే నేను కొన్ని నియమాలు, కొన్ని కట్టుబాట్లు పాటించాలి కావాలనుకుంటున్నారు. కీపింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ హోలీనెస్ అని అనుకుంటున్నారు. కొన్ని నియమాలు, కొన్ని కట్టుబాట్లు పాటిస్తే నేను పరిశుద్ధంగా ఉన్నట్టే అని కొంతమంది అనుకుంటున్నారు. అలాగ అనుకుంటాం వల్ల ప్రమాదం ఉంది. కారణం ఏంటంటే, ఇప్పుడు బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళే వాళ్ళకి బ్యాప్టిస్ట్ నియమాలు కొన్ని ఉంటాయి, క్యాథలిక్ చర్చికి వెళ్ళేవాడికి క్యాథలిక్ నియమాలు కొన్ని ఉంటాయి, పెంతెకోస్తు చర్చికి వెళ్ళేవాడికి పెంతెకోస్తు నియమాలు కొన్ని ఉంటాయి. ఆ నియమాలు పాటిస్తూ నేను పరిశుద్ధతలో ఉన్నాను అనుకుంటే అది ప్రమాదమే, అది ప్రమాదమే. ఆ నియమాలు పాటించడం వల్ల మనం పరిశుద్ధులం కావండి. ఎందుకనంటే మానవులకు ఉన్నటువంటి ఇప్పుడు బేసిక్ సమస్య ఏంటంటే, మనం అంతా కూడా పాపపు స్వభావములో పుట్టిన వారం. మనలో ఆ యొక్క తిరుగుబాటు స్వభావం మనలో ఉండిందనమాట. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళినా ఆ స్వభావాన్ని అంటేసుకుని వెళ్ళిపోతున్నాం మనం. కనుక కొంతమంది ఏమనుకుంటారంటే, నేను అందరికంటే దూరంగా వెళ్ళిపోతాను ఎక్కడికో అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వు హిమాలయాలకు వెళ్ళిపో, నువ్వు ఎక్కడో గుహలోకి వెళ్ళి ఉండిపో, నీ చుట్టూ ఎవ్వరు లేని ప్రాంతానికి వెళ్ళిపో, నీలో ఆ స్వభావం ఉంటూనే ఉంటుంది అనమాట ఎప్పటికీ. ఆ స్వభావాన్ని బట్టి నీలో పాపపు తలంపులు వస్తూనే ఉంటాయి, నువ్వు దాని నుండి ఎప్పుడు తప్పించుకోలేవు. కనుక ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే విడుదల. ఆ స్వభావం నుండి మనకు విడుదల కావాలి. ఆంధ్రామనండి, ఆ స్వభావం నుండి విడుదల కావాలా. నేనేదో రూల్స్ పాటించడం వల్ల, ఒక సంఘానికి కట్టుబడి ఆ సంఘం పెట్టినటువంటి నియమాలు పాటించడం వల్ల నేను పరిశుద్ధుని అయిపోతాను అనుకుంటే అది ప్రమాదం. అది కానే కాదు. నా స్వభావం చెడిపోయింది. బేసిక్గా నేను ఏ సంఘానికి చెందినోడిని అయినా నా స్వభావం చెడిపోయింది. కనుక నాకు కావలసిన మార్పు ఎక్కడంటే లోపల రావాలి. బేసిక్గా అది ఎలాగొస్తుందో నేను కొద్దిగా చెప్తాను. లోపల రావాల్సిన మార్పు అది. అక్కడ నేను గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని బిడ్డ, నువ్వు ఎంత దూరం వెళ్ళు, ఎవడికి కనపడకుండా వెళ్ళు, నువ్వు ఎక్కడన్నా చంద్రమండలానికి వెళ్ళు, నువ్వు నీలో ఆ స్వభావం ఉంటుంది. ఆ స్వభావం నిన్ను వేధిస్తుంది, ఆ స్వభావం నిన్ను వెంటాడుతుంది. అది నీతోనే ఉంది, దాన్ని నువ్వు వేరు చేసుకోలేవని మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఇంకోటి గమనించాను, చాలా కాలంగా గమనిస్తూ వచ్చాను, ఇప్పటికీ గమనిస్తూ ఉన్నాను. కొంతమంది దైవజనులు వాళ్ళు ఏమనుకుంటారంటే పరిశుద్ధత అంటే ఒక వింతైన రీతిలో ప్రవర్తించాలనుకుంటారు. యాక్టింగ్ స్ట్రేంజ్లీ అని అనుకుంటారు. హోలీనెస్ ఈజ్ యాక్టింగ్ స్ట్రేంజ్లీ. నేను చాలామందిని అలా గమనించి నవ్వుకుంటానండి నేను అప్పుడప్పుడు. కొంతమంది దైవజనులు మీరు టీవీలో చూసుంటారు, వాళ్ళు కారు దిగి మందిరంలోకి వచ్చినప్పుడే ఒకలాగా చూసుకుంటూ వస్తారన్నమాట చర్చిలోకి. ఆ చూపు ఏంటో ఒకలాంటి చూపు అనమాట అది. అలాగ చూసుకుంటూ వస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే నన్ను చూసిన వాళ్ళందరూ నేను పరిశుద్ధుడిని అనుకుంటారన్నమాట వాళ్ళు. ఒక గమ్మత్తైన చూపు చూసుకుంటూ వస్తారు, మామూలుగా చూడరు వాళ్ళు. మామూలు చూపు ఉండదు వాళ్ళు, ఒక వింతైన ఒక చూపు అనమాట. తెల్ల బట్టలు వేసుకొని ఒక వింత చూపు చూసుకుంటా లోపలికి వచ్చేస్తారు. వచ్చేస్తే అలాగే చేయడం వల్ల నేను పరిశుద్ధుడిని అందరూ అనుకుంటారు కాబోలని వాళ్ళు అనుకుంటారు అన్నమాట. అలాగే నేను ఇంకోటి గమనించాను ఏంటంటే, ఈ వింతైన విషయాల్లో వాళ్ళు ప్రసంగానికని నిలబడినప్పుడు వెంటనే స్వరం మార్చేస్తారు. దేవుని బిడ్డలారా అంటారన్నమాట. అక్కడికి వచ్చి వెంటనే స్వరం మార్చేస్తారు. ఏంటరా నువ్వు మామూలు మాట్లాడవచ్చు కదా, నువ్వు బయట ఎలా మాట్లాడాలో అక్కడ రాగానే నీ స్వరం మారిపోద్ది. ఏంటంటే అలాగ మాట్లాడితేనే ఎదుటోడు నేను పరిశుద్ధున్నాను అనుకుంటాడని ఆడ ఫీలింగు. వాళ్ళ దృక్పథం అలాగ ఉండిందనమాట. నేను ఏదో యాక్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక వింతగా అందరికీ వేరుగా యాక్ట్ చేయాలని అనుకుంటున్నాను నేను. అది కాదబ్బాయి, అది కాదు, అది పరిశుద్ధత కానే కాదు. అది నువ్వు లేనిపోని అన్నీ తెచ్చిపెట్టుకుంటున్నావు. ఎంతకాలం ఆ వేషం వేయగలవాలగా, ఎంతకాలం యాక్ట్ చేయగలవాలగా, అది కుదరదు దేవుని బిడ్డలారా, అది పరిశుద్ధత కానేరదు. మూడోది ఒక తప్పుడు అపోహ, పరిశుద్ధతను గురించినటువంటి అపోహ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ సెపరేటింగ్ ఫ్రమ్ ప్రాక్టికల్ డైలీ లివింగ్ అని అంటున్నాం మనం. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధత అంటే వాస్తవిక జీవితము నుండి వేరైపోవుట కాదండోయ్. పరిశుద్ధత అంటే వాస్తవిక జీవితం నుండి వేరైపోవడం కాదు.
నువ్వు ఎంతో ఒక రీతిగా అందరిలాగా ఉండకుండా వేరుగుంటే అది పరిశుద్ధత అన్నట్టు కాదు. అక్కడ అలాంటి వేరు కాదు ప్రభు ఆశించేది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి. ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఒక సేయింగ్ ఏమంటారంటే, హీ ఈజ్ సో హెవెన్లీ మైండెడ్, హీ ఈజ్ నో ఆఫ్ ఎర్త్లీ గుడ్ అని అంటారు. హీ ఈజ్ సో హెవెన్లీ మైండెడ్, హీ ఈజ్ నో ఆఫ్ ఎర్త్లీ గుడ్ అని అంటారు. అంటే అర్థం ఏంటంటే, వీడు ఎంతగా పరలోక సంబంధిగా ఉన్నాడంటే వీడు భూమి మీద పనికిరాడు రా బాబు అని. అంటే అంతగా పరలోక సంబంధిగా వేషం వేస్తున్నాడు అనమాట బయట ఉండి. మనం అలాగ ఉండకూడదు. మనం అందరితో ఉంటాం, సామాన్య జీవితాన్ని జీవిస్తాం, కానీ మనం క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆమెనండి, అది పరిశుద్ధత. అది పరిశుద్ధత అంటే వాస్తవిక జీవితం నుండి వేరైపోవడం కాదు పరిశుద్ధత. అందరిలాగా నార్మల్ లైఫే జీవిస్తావు నువ్వు, అందరితోనే ఉంటావు నువ్వు, కానీ అందరి వలె ఉండవు నువ్వు అనే మాట అనమాట. అందరితో ఉంటావు కానీ అందరి వలె ఉండవు అనేటువంటి మాట కూడా మనము ఆలోచన చేస్తున్నాం. ఇది ఇంకొకటి. ఇక నాలుగోది ఉన్నటువంటి అపోహ ఏంటంటే, ఈ పరిశుద్ధత మన స్వప్రయత్నం వల్ల పొందుకునేది కాదు. ఇది వీ కెనాట్ అచీవ్ దిస్ బై అవర్ సెల్ఫ్ విల్. నా స్వచిత్తం, నా ప్రయత్నం వల్ల, నా సొంత ప్రయత్నం వల్ల ఇది నేను పొందుకునేది కాదని జ్ఞాపకం చేసుకోండి. నేను సంపాదించుకుంటే వచ్చేది కాదు, ఇది నేను పొందుకున్నది. అందరూ ఆమనండి ఒకసారి. సంపాదించుకోవడం అంటే అటైనింగ్ అని అంటున్నాం మనం ఇంగ్లీష్లో ఒక మాట. అటైనింగ్ అంటారు దీన్ని. పొందుకోవటం అంటే అప్టైనింగ్ అంటారు దీన్ని. అప్టైనింగ్ అంటే పొందుకోవడం, అటైనింగ్ అంటే సంపాదించుకోవడం. ఇప్పుడు అటైనింగ్ అనే మాట నేను ఉపయోగించినప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఎంతో కష్టపడి, ఎంతో ఎక్సర్సైజ్ చేసి దాన్ని నేను సంపాదించుకుంటాను అన్నమాట. పొందుకోవడం అంటే ఏంటి? ఎవరో ఇస్తే దాన్ని అట్లా పొందేసుకోవడం అనమాట. ఇంకా దానికి పెద్ద టైం ఏమి అక్కడ ఉండదు అన్నట్టు దేవుని బిడ్డలారా, టైం ఏమి ఉండదు అనమాట దేవుని బిడ్డ. అది మనం గమనించాల్సింది. అయితే ఇందాక ఇప్పుడు ఈ 4 అపోహలు అలా మనసులో పెట్టుకోండి. ఇందాక ఒక మాట చెప్పాను మీ అందరికీ. 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను. ఏంటది ఆ మాట? యేసు క్రీస్తే, దేవుని మూలముగా క్రీస్తే మనకేమయ్యాడు? జ్ఞానమయ్యాడు, నీతి అయ్యాడు, పరిశుద్ధత అయ్యాడు, విమోచనం అయ్యాడు అన్నాడు. యేసు క్రీస్తే మన పరిశుద్ధతగా మారాడని చెప్పాను నేను. యేసు క్రీస్తు నాలోకి వచ్చినప్పుడు నా పరిశుద్ధత ఆయన పరిశుద్ధత అయిపోయిందనమాట. నా నీతి ఆయన నీతిగా మార్చబడింది. ఆయన నీతే నా నీతి అయింది. అది గుర్తుపెట్టుకోండి. ఆయన పరిశుద్ధత నా పరిశుద్ధత అయిపోయింది. ఆయన విజయం నా విజయం అయింది. ఆయన తగ్గింపు నా తగ్గింపు అయింది. ఇప్పుడు జాగ్రత్త వినాలి, అందరు జాగ్రత్త వినాలి. యేసు క్రీస్తుని మనం అంగీకరించినప్పుడు జరిగింది ఏమిటో చెప్పమంటారా? ఇట్ ఈస్ నాట్ ఎ చేంజ్. జాగ్రత్త వినాలి ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ ఎ చేంజ్ బట్ ఎన్ ఎక్స్చేంజ్ హ్యాస్ టేకెన్ ప్లేస్. మార్పు కాదండి జరిగింది, మార్పిడి జరిగింది. జాగ్రత్త వినాలి ఇప్పుడు మీరు ఇక్కడ. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మార్పు జరగలేదు, మార్పిడి జరిగింది. ఇప్పుడు నా వాచ్ ఆగిపోయింది అనుకోండి, నేను రిపేరర్ దగ్గర తీసుకెళ్ళాను, వాచ్ రిపేరర్ దగ్గరికి. ఆడ వచ్చేసి ఇచ్చేసి, సార్ దీనికి ఓవర్ ఆయిలింగ్ చేయాలన్నాడు. ఏదో ఆయిల్ వేసాడు, ఇచ్చాడు, అది పనిచేయడం మొదలెట్టింది. నేను ఇంటికి వెళ్ళిపోయాను. వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది వాచ్. మళ్ళీ తీసుకెళ్ళాను. మళ్ళీ అన్నాడు, సార్ దీంట్లో సెల్ మార్చాలన్నాడు. సరే మార్చబోయా అన్నాడు. ఆడు సెల్ వేసాడు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది. ఇలాగా ప్రతి నెలకోసారో 2 నెలలకోసారో రిపేర్కి వస్తూ ఉంది. వాడు రిపేర్ చేస్తున్నాడు, ఇస్తున్నాడు, రిపేర్ చేస్తున్నాడు, ఇస్తున్నాడు. ఫైనల్గా ఒకరోజు నేను వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడే అన్నాడంటే, సార్ ఇక దీనివల్ల కాదండి, ఇప్పుడు ఏం చేయాలా, మీరు కొత్త వాచ్ కొనుక్కోవాలన్నాడు. మార్పు కాదండి ఇది, మార్పిడి జరగాలన్నాడు. కొంతమంది ఇలాగే చేసుకుంటారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం మనం. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అప్పుడు దాకా ఆ గుండె ప్రాబ్లంకి ఏదో ట్రీట్మెంట్ జరుగుతూ వచ్చింది. ఇక ఒక దశకు వచ్చిన తర్వాత ఇక దీనివల్ల కాదు, ఈ ట్రీట్మెంట్ వల్ల కాదబ్బాయ్, నీకు క్రొత్త హార్ట్ పెట్టాల్సిందే, వేరే వాళ్ళ గుండె నీళ్ళు పెట్టాల్సిందే అంటాడు, వేరే వాళ్ళ కిడ్నీ నీళ్ళు పెట్టాల్సిందే అని అంటాడు. దీన్ని మనం ఏమంటున్నాం అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నాం అనమాట మనం. కనుక యేసుక్రీస్తు మనలోకి వచ్చినప్పుడు జరిగింది ఏంట్రా బాబు అంటే మార్పు కాదు, మార్పిడి జరిగింది.
అందరూ ఆమెనండి. మార్పిడి జరిగిందని జ్ఞాపకం చేసుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక చూడండి ఇప్పుడు దయచేసి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎంత బ్యూటిఫుల్గా అక్కడ పౌలు గారు దీన్ని వివరించాడో మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. అందరూ ఒకసారి రామనండి గట్టిగా. ఏంటంటే నేను యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు పౌలు గారి అనుభవం ఏంటి ఇక్కడ? నేను ఇకను జీవించువాడను నేను కాదన్నాడు. అంటే నేనేమైపోయాను? చచ్చిపోయాను. నేను సిలువేయబడి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు నాలోనికి? యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మార్పు జరిగిందా, మార్పిడి జరిగిందా? నేను పోయి ఆయన వచ్చాడు అనమాట. అది సంగతి. అక్కడ మార్పిడి జరిగింది. గుర్తుపెట్టుకోండి, మార్పిడి జరిగింది అక్కడ. నేను లేనిక నాదంటూ ఏం లేదు అక్కడ, నా ప్రయత్నం ఏమి లేదు అక్కడ, నా జీవితం లేదక్కడ, నా ఆశయాలు లేవక్కడ, నా కోరికలు లేవక్కడ. యేసు ప్రభు నాలోకి రావడం వల్ల దేర్ హ్యాస్ బికమ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మై లైఫ్ అని అన్నాడు అనమాట. నా జీవితాన్ని తీసేసి యేసు ప్రభు తన జీవితాన్ని నాకు ఇచ్చేసాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధతలో మూలమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నేనున్నాను అనుకున్నంత వరకు నీ ప్రయత్నమే జరుగుతుంది అక్కడ పరిశుద్ధత కొరకు. నేను చచ్చిపోయినాను అనుకున్నప్పుడే, యేసుక్రీస్తు నాలోకి వచ్చాడు అనుకున్నప్పుడే సంపూర్తిగా ఆయన జీవితం నీలో ప్రత్యక్షపరచబడుతుంది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇది అణిచివేయట కాదు, ఎక్స్ప్రెషన్ అంటాం దీన్ని. ఇట్ ఈస్ నాట్ ఎ సెపరేషన్, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం మనం. ఏదో నీలో ఉన్న కోపాన్ని అణిచివేసుకోవడం కాదు అక్కడ పరిశుద్ధత అంటే. నీలో ఉన్న ఆ అసూయను అణిచివేసుకోవడం కాదు, చూపించకుండా. ఆ పగ వచ్చినప్పుడు పగను చూపించుకోకుండా అణిచివేసుకోవడం కాదు. అణిచివేసుకుంటే పరిశుద్ధత కాదండి అది. నువ్వు ప్రతిసారి నీలో ఏదో బలహీనత కనపడుతున్నప్పుడల్లా దాన్ని అణిచివేసుకుంటా ఉంటే అది పరిశుద్ధత అనబడదు. అణిచివేసుకోవాల్సిన పని కూడా లేదంటున్నాడు ప్రభు. ఎందుకంటే నువ్వు పోయావు, నేను వచ్చేసాను నీలోనికి. కనుక క్రీస్తు యొక్క గుణ లక్షణాలు నాలో కొట్టొచ్చినట్టుగా కనపడతాయి. ఆమెనండి అందరూ ఒకసారి. కనపడతాయి అంటే నువ్వు క్రీస్తుని సంపూర్తిగా నీలోనికి ఆగ్రహాన్నించుకున్నప్పుడు అండి అది జరుగుతుంది. క్రీస్తు రావాల సంపూర్తిగా నీలోనికి, నువ్వు పోవాలి, నువ్వు చచ్చిపోవాలి. అది. ఇప్పుడు ఇంకొక చక్కని మాట, ఈ మార్పిడి గురించిన ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం తీయండి. ఇప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయానికి వద్దాం మనం. యెషయా గ్రంథం 61 3వ వచనాన్ని గమనిద్దాం. 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను. ఇప్పుడు మీరు గమనించాల్సిన, ఈ వచనంలో గమనించాల్సిన మాట ఏంటంటే ప్రతిగా అనే మాటలు గమనించండి మీరు. అక్కడ ప్రతిగా అంటే అర్థం ఏంటి? బదులుగా అని అర్థం అనమాట. బదులుగా అని అర్థం ప్రతిగా అంటే. ఇప్పుడు గమనించి చెప్పండి. ఇప్పుడు దుఃఖమునకు ప్రతిగా, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. చాలండి. ఇప్పుడు మార్పిడి అంటే ఇదేనండి. మార్పిడి అంటే ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ బూడిదకు ప్రతిగా పూదండను వేస్తున్నాడు. దుఃఖానికి ప్రతిగా ఆయన ఆనందాన్ని ఇస్తున్నాడు. దేవుని బిడ్డల భారానికి ప్రతిగా ఆయన స్తుతి వస్త్రాన్ని కలుగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వీటన్నిటిని అణిచివేసుకొని నేను ఒక తాత్కాలికమైనటువంటి ఒక నకిలీ ఆనందాన్ని ప్రదర్శించడం కాదండి. నేను నకిలీ ఆనందాన్ని ప్రదర్శించి ఇది క్రైస్తవ జీవితం అనడం కాదండి. మనలో చాలామంది చేసే పని ఇదే. చాలామంది చేసే, అందరి దగ్గర కనపడ్డప్పుడు నవ్వుతూ మాట్లాడేస్తూ ఉంటాం. మళ్ళీ అవతల పోగానే మన ప్రాబ్లమ్స్ మనకే ఉంటాయి. మళ్ళీ వాటి గురించి ఆలోచన చేస్తాం, వాటి గురించి చింతిస్తాం, వాటి గురించి కృంగిపోతుంటాం. కానీ ప్రభు అవన్నీ తీసేసి దానికి ప్రతిగా వేరేదేదో నాలో పెట్టేశాడు అనమాట. ఆయన వేరేదేదో నాలో పెట్టి మార్పిడి జరిగింది. మార్పు జరగలేదు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ, మార్పిడే జరిగింది నాలో. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. చక్కని మాట. ఇంకొక మాట, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని గమనిద్దాం. 5:17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినది, ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిత్యముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. చూడండి, ఇక్కడ మరణమట ఒకని ద్వారా వచ్చిందన్నాడు. యేసు క్రీస్తుని బట్టి మనలోకి వచ్చింది ఏంటంటే నీతి దానము. అందరు చెప్పండి, ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అనే మాట. నీతి దానము మనకు అనుగ్రహించబడింది అన్నాడు. యేసు క్రీస్తుని బట్టి మనకు ఆ నీతి దానం వచ్చేసింది అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాట. అందుకనే మనం పరిశుద్ధంగా జీవించడానికి అన్ని హోప్స్ ఉన్నాయి మనలో. యేసు క్రీస్తు యొక్క నీతి మనలోకి వచ్చేసింది, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధత మనలోకి వచ్చేసింది కనుక డెఫినెట్గా ఆయన జీవితాన్ని మనం బయటికి చూపించబద్దులమై ఉన్నామని జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుని బిడ్డలారా, చక్కని మాట. కనుక ఇది మన ప్రయత్నం కాదు, మనం చేసేది కాదు. ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దీని చక్కని మాట అన్నాడు. చూడండి పౌలు గారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పి 2:13. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడు. ఆమేన్ అనండి అందరూ ఒకసారి. గాడ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ us టు మేక్ us మోర్ హోలీ అనే మాట. దేవుడు మనలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఈ కార్యం జరిగించడానికి ఆయనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నేను సాధించేది కాదండి, నేను కేవలం ఆయన ఇచ్చింది పొందుకునేది అంతే. ఈ పరిశుద్ధత నేను సాధించేది కాదు. ఇది ఐ విల్ నాట్ అటైన్ దిస్, ఐ కెన్ ఓన్లీ ఆబ్టైన్ దిస్. నేను కేవలం పొందుకోవడమే, ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది అంతే. పరిశుద్ధత అనేది ఆయన ఇచ్చిన వరం ఇది, దాన్ని నేను పొందుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఏరియాస్లో విశ్వాసంగా ఒక 4 ఏరియాస్లో పరిశుద్ధతను కనపరచవలసిన వారమై ఉంటున్నాం. అది మనం ఒకసారి చూద్దామండి. 4 ఏరియాస్లో మొట్టమొదటిగా 119వ కీర్తన తీయండి. 119వ కీర్తన 37వ వచనం. 119వ కీర్తన 37వ. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపు. చాలండి, చక్కని మాట. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియా ఏంటంటే మన చూపులో పరిశుద్ధత చాలా అవసరం. హోలీనెస్ ఇన్ అవర్ ఐస్, ఇన్ అవర్ సైట్. మన చూపులో పరిశుద్ధత కనపడాలట. దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు సంసోను గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, సంసోను కట ఒంట్లో బలం ఉందట, కంట్లో బలహీనత ఉందట. జాగ్రత్త వినండి. ఒంట్లో బలం ఉందట, కంట్లో బలహీనత ఉందట. విషయం ఏంటంటే కంట్లో ఉన్న చిన్న బలహీనత ఒంట్లో ఉన్న బలాన్ని పడగొట్టేసింది. ఆ ఒంట్లో ఉన్న బలము కంట్లో ఉన్న చిన్న బలహీనతను ఓడించలేకపోయింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పవర్ఫుల్గా పనిచేసింది ఏంటంటే తన ఒంట్లో ఉన్న బలం కాదు, కంట్లో ఉన్న చూపు. ఆ బలహీనత, కంటి చూపే తనకి ముప్పు తెచ్చిపెట్టింది తన జీవితానికి. ఎక్కడ అమ్మాయిలు కనపడితే వాళ్ళని చూసి పడిపోయాడు. మోహపు చూపు అన్నమాట దాన్ని. ఫిలిస్తీన్ల అమ్మాయిల్ని ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. షోరేకు లోయలో అక్కడ చూశాడు, అక్కడ ఒక వేశ్యదోపోయాడు, దెలీలాని మళ్ళీ మోహించాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ స్త్రీ కనపడితే అక్కడ ఆమెను చూడటం, అక్కడ పాపానికి లోనైపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక తన బలమంతా కూడా పోవటానికి గల కారణం ఏంటంటే తన చూపే. వెరీ డేంజరస్. కనుక విశ్వాసి చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చూస్తున్నాం, దేని మీద మన దృష్టి ఉంది, ఏ ఉద్దేశంతో చూస్తున్నాం, ఎలాంటివి చూస్తున్నావు, ఆ చూపు ద్వారా నీ మనసంతా దేని చేత నింపుకుంటున్నావు. నీ మొబైల్స్లో చూసేదేంటి, నీ టీవీలో చూసేదేంటి,
నువ్వు ఏ పుస్తకాలు చూస్తున్నావు, ఎలాంటివి చూస్తున్నావు, ఎలాంటి పిక్చర్స్ చూస్తున్నావు, వాటన్నిటి వల్ల నీ మనసు అంతా కూడా అపవిత్రమైపోతుంది అనమాట. అపవిత్రమైపోయి పరిశుద్ధతను కోల్పోయే ఛాన్స్ ఉందని దేవుడిని జ్ఞాపకం చేస్తాడు. ఆకాను ఎరుకో పట్టణంలో నుండి బంగారము, వెండి, వెలగల వస్త్రాలు అన్నీ తెచ్చుకొని భూమిలో దాచిపెట్టుకున్నప్పుడు తెల్లవారి ప్రభు తీర్పు దినాన్న ఆకాన్ని పట్టేసుకుంటాడు. ఒప్పుకోడు ఆకాను అప్పటి వరకు. పట్టుకున్న తర్వాత ఆకాను ఒప్పేసుకుంటాడు, ఆ పని చేసింది నేనే అని, ఆ దొంగతనం చేసింది నేనే అని ఒప్పేసుకుంటాడు ఆకాను. బట్ ఆ ఆకాను ఒప్పేసుకున్నప్పుడు ఓ చక్కని మాట చెప్తాడు అక్కడ యెహోషువ దగ్గర. చూడండి ఒకసారి మీరు యెహోషువ గ్రంథం తీయండి. అక్కడ ఆకాను ఓ చక్కని మాట అంటాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం తీయండి ఒకసారి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, పేజీ నెంబర్ 182, 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచిపడి ఉన్నవి. చాలండి. ఏమన్నాడు ఇక్కడ? నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అని అన్నాడు. ఇది ప్రాసెస్. పాపంలో పట్టడానికి ప్రాసెస్ ఏంట్రా అంటే చూచుట, ఆశించుట, తీసుకొనుట. సీయింగ్, డిజైరింగ్ అండ్ టేకింగ్. అర్థమవుతుందండి దీన్ని? ఇదే ప్రాసెస్ అన్నమాట. నేను ఇలాగ చూశాను, నేను ఆశించాను, నేను తీసుకున్నాను, నేను దాచిపెట్టుకున్నాను అంటున్నాడు. ఇదే సేమ్ ప్రాసెస్ మనం ఎక్కడ చూస్తాం? చూపుని గురించిన ఈ ప్రాసెస్ ఎక్కడ చూస్తాం? ఆదికాండం 3వ అధ్యాయం తీయండి. అక్కడ ఆ మాట కూడా తీయండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? హవ్వ మాట్లాడుతుంది అక్కడ. హవ్వను గురించిన మాటలు ఏమనుంది? స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఎండుటి చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు ఇది ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే ప్రాసెస్. చూచినప్పుడు ఆమె ఏం చేసిందంట? తీసుకున్నది, ఆశించి తీసుకున్నదే. అది ఎంతో రమ్యమైనదిగా కనపడింది ఆమెకి. దాన్ని ఆశించి దాన్ని తీసుకున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పరిశుద్ధత అనేది ఎక్కడ కనపడాలంటే మన చూపులో. అందుకనే ప్రభు అన్నాడు, మోహపు చూపు డేంజర్ అన్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా, ఒక పురుషుని ఒక స్త్రీ మోహపుతో చూసినా ఆ క్షణమందే ఆ వ్యక్తితో వ్యభిచారం చేసిన వారు అయిపోతారన్నాడు. వ్యభిచారం చేయాల్సిన పని లేదు. చూపే, ద యాటిట్యూడ్ ఇట్ సెల్ఫ్ మేక్స్ యూ ఎ సిన్నర్, నాట్ అన్ యాక్ట్. యాక్ట్ కాదండి, యాటిట్యూడే. క్రియ కాదు, వైఖరే. నిన్ను పాపిగా చేసేది ఏంటంటే నీ వైఖరే. నిన్ను అపవిత్రతలోనికి లాగేదండి నీ వైఖరే, నీ క్రియ కాదు. ఆ అమ్మాయి దాకా వెళ్ళి ముట్టాల్సిన పని లేదు, ఆ అమ్మాయితో పడుకోవాల్సిన పని లేదు. నీలో ఆ చెడు తలంపు వస్తేనే చాలన్నాడు దేవుడు. పర్వర్టెడ్ మైండ్ అనమాట. దీన్ని మోహపు చూపు అంటున్నాం. ఈ చూపు చాలా డేంజరస్. అందుకే నిన్నటి దినాన్ని మీకు మాట జ్ఞాపకం చేస్తాను. యోబు ఏమని నిబంధన చేసుకున్నాడు? నా కన్నులతో నిబంధన. ఏంటి ఆ నిబంధన? కన్యకను నేను ఎలా చూస్తాను అంటున్నాడు. వాట్ ఎ మ్యాన్ ఈజ్. 10 మంది పిల్లలు కలిగిన వాడు తండ్రి ఈ నిబంధన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. 10 మంది పిల్లలు కలిగిన తండ్రికి ఈ శోధన వస్తుందా? వస్తుంది. 10 మంది పిల్లలు కలిగిన తండ్రి తప్పు విషయాలు చూస్తాడా? ఒక అమ్మాయిని చూసినప్పుడు తప్పుగా చూస్తాడా? చూసే ఛాన్స్ ఉందని బైబిల్ చెప్తా ఉంది దేవుని బిడ్డలారా. అందుకనే నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను దేవుని సన్నిధిలో. ఈ కన్నులు ఎప్పుడు కూడా అపవిత్రమైనవి చూడకూడదు. ఒక కన్యను చూసి నేను ఆశించి నేను ఏదో చేయాలనుకోకూడదు అని అంటున్నాడు అనమాట. ఆ కమిట్మెంట్లోనికి మనం రావాలి. ఈరోజు మనం ఏం చూస్తున్నాం? ఎలా చూస్తున్నాం? ఎవరిని చూస్తున్నాం? ఏ విషయాలు ఎక్కువగా చూస్తున్నాం? మన మైండ్లోకి ఏం వెళ్ళిపోతున్నాయి ఎక్కువగా? అది మనం ఆలోచించాల్సినటువంటి మాట దేవుని బిడ్డలారా. ఇది మొదటి విషయం. రెండోది, మన పరిశుద్ధత ఎక్కడంటే మన మాటల్లో. మొదటిది మన చూపులో పరిశుద్ధత కావాలి. రెండోది పరిశుద్ధత విశ్వాస జీవితంలో ఎక్కడ కావాలంటే మాటల్లో పరిశుద్ధత కావాలి. చూడండి 39వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి గమనించండి. 39వ కీర్తన మొదటి వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును.
భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందునని చూసారండి, నాలుకతో పాపము చేయకుండానట్లు నేను భక్తిహీనులతో ఉన్నప్పుడు నా నోటికి చిక్కం వేసుకుంటానన్నాడు. ఆమెనండి, అంటే నేను చాలా జాగ్రత్తగా ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాను. నా చుట్టూ అన్యులు ఉన్నప్పుడు, ఆ అవిశ్వాసులు ఉన్నప్పుడు, భక్తిహీనులు నా చుట్టూ ఉన్నప్పుడు నేను వాళ్ళతో ఏకీభవించి ఎట్టబడితే అట్లా నేను మాట్లాడటానికి తెగించను. చెడ్డ మాటలెల్లా పలుకకుండా నా నోటిని నేను కాచుకుంటానన్నాడు. 34వ కీర్తన 13వ వచనం. చెడ్డ మాటలు పలుకకుండా నా నోటిని నేను కాచుకుంటాననే మాట మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. మీరు ఒకసారి సామెతల గ్రంథం 12వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి ఒకసారి. 18వ వచనం. వంటి మాటలు పలుకువారు కలరు. చూసారా, ఏమన్నాడు? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. బైబిల్లో మాటల గురించి చాలా రాశారు. ఆయాసపు మాటలు, బూతి మాటలు, అబద్ధపు మాటలు, కత్తిపోట్ల మాటలు, కృంగదీసే మాటలు, గర్వపు మాటలు, చాలా ఉన్నాయి మాటలు. మనము నోటి మాటల ద్వారా చాలా పాపం చేస్తాం. తెలియకుండానే ఎదుటి వ్యక్తిని ఆయాస పెట్టేస్తాం. ఒక అత్తగారి మాటలు ఒక కోడల్ని ఆయాస పెట్టేయచ్చు. ఒక కోడల మాటలు ఒక అత్తగారిని ఆయాస పెట్టేయచ్చు. తమ్ముడు మాటలు ఒక అన్నని ఆయాస పెట్టేయచ్చు. దేవుని బిడ్డలారా, పిల్లల మాటలు తల్లిదండ్రులను ఆయాస పెట్టేయచ్చు. ఆయాస పెట్టడానికి ఛాన్స్ ఉంది. కత్తిపోటు మాటలు అన్నమాట, కత్తిపోటు మాటలు. విశ్వాసికి ఇవి తగదన్నాడు, విశ్వాసికి ఇవి తగదన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇది ఇలాగ ఉండగా ఇంకొకటి విశ్వాసుల మధ్య జరిగేది ఒకటి ఉందట మాటల విషయం. తిమోతికి రాస్తూ పౌలు గారు చక్కని మాట అన్నాడు. 1 తిమోతి పత్రిక తీయండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, 191 పేజ్ నెంబర్, 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. అందరూ ఒకసారి రామనండి. ఏమాట ఇది? ముసలమ్మ ముచ్చట్లు మానేమన్నాడు. ఖాళీ సమయంలో పిచ్చాపాటి కూర్చొని మాట్లాడుకోవడం కాదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని అన్నీ మాట్లాడుకొని నీ యొక్క బలాన్ని పోగొట్టుకోబాక, నీ ఆధ్యాత్మిక స్థితిని బలహీనపరచుకోబాక. కొంతమంది ఊరికే పిచ్చి పిచ్చి జోకులు వేస్తారు. అలా జోకులు వేయడం వల్ల ఒక విశ్వాసిగా నీ పవిత్రతను కోల్పోవడం కాదు, నువ్వు బలహీనమైపోతున్నావు ఆధ్యాత్మికంగా. నువ్వు క్షేమకరమైన మాటలు నీ నోటి నుంచి రావాలా, ఆశీర్వాదకరమైన వచనాలు నీ నోటి నుంచి రావాలా, ఎదుటి వ్యక్తికి మేలును కలిగించేటువంటి మాటలు నీ నోటి నుంచి రావాలా. నువ్వు ఒక విశ్వాసిగా శాపగ్రస్తమైన మాట నువ్వు పలకూడదు, అపవిత్రమైన మాట నీ నోట రాకూడదు. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నీ మాటల వల్ల నువ్వు నీవే బలహీనులుగా అయిపోవడానికి ఛాన్స్ ఉంది. అందుకని ఇంకొక మాట కూడా అన్నాడు ఈ తిమోతికి రాస్తూ. 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనంలో ఒక మాటను చూడండి. ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము అని అన్నాడు. ఎందుకట? ఆ ఒట్టి మాటలు ఏం చేస్తాయట? మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు అన్నాడు. ఒట్టి మాటలు అన్నాడు. ఒట్టి మాటలు అంటే ఇంగ్లీష్లో ఏమని రాశాడంటే ఎంప్టీ టాక్ అని అన్నాడు. ఎంప్టీ టాక్, ఉపయోగం లేని మాటలు, క్షేమము కలిగించని మాటలు, ఆరోగ్యాన్ని ఇవ్వని మాటలు, ఎదుటి వ్యక్తికి మేలు చేయని మాటలు. ఈ ఒట్టి మాటలు మాట్లాడటం వల్ల నువ్వు భక్తిహీనుడు అయిపోతున్నావు, ఆధ్యాత్మికంగా బలహీనుడు అయిపోతున్నావు. నువ్వు ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు. ఇవన్నీ ఏంటంటే డే టు డే మనకి జరిగే విషయాలు కనుక నేను ఇవి మాట్లాడుతున్నాను మీకు. డే టు డే జరిగే విషయాలు ఇవన్నీ, దినదినము మనం ఎదుర్కొనే విషయాలు ఇవన్నీ. తెలియకనే ఇలాంటివి అన్నిటికీ మనం లోనైపోతూ ఉంటాం అన్నమాట. తెలియక లోనైపోతూ ఉంటాం మనం. గుర్తుపెట్టుకోండి, అక్కడే మన జీవితాలు బలహీనపరచబడతా ఉంటాయి. ఎప్పుడైనా నువ్వు ఏదన్నా ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నప్పుడు ఈ ఫ్రెండ్స్ సర్కిల్లో వట్టి మాటలు వస్తాయని నీకు అనిపిస్తే వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, అక్కడ ఉండొద్దు. నువ్వు అసలు అపహాస్కుల దగ్గర ఉండొద్దు, హేళన చేసేవారి దగ్గర ఉండొద్దు,
వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండొద్దు. అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర నువ్వు ఉండొద్దు. నువ్వు ఒక దేవుని బిడ్డవే. నువ్వు పరిశుద్ధునిగా జీవించడానికి ఒక నిబంధన చేసుకున్నావు దేవుని సన్నిధిలో. కనుక ఆ పరిస్థితి నుండి నేను నువ్వు దూరపరచుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ చాలా అవసరం. మొదటిది చూపులో పరిశుద్ధత, రెండోది మన మాటల్లో పరిశుద్ధత, మూడోది మన యొక్క వినికిడిలో పరిశుద్ధత. వినికిడి కాదు, వినుటలో పరిశుద్ధత. మనం ఏమి వింటున్నామో అది కూడా చాలా ముఖ్యమండి. సామెతలు 17వ అధ్యాయం తీయండి ఒకసారి, ఒక మాట చూసుకుందాం అక్కడ. సామెతలు 17వ అధ్యాయం, సామెతలు 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. ఎవరట చెవియొగ్గేది? చెడు నడవడి కలిగిన వాడు దోషపు మాటలు వినటానికి వేగిరపడతాడట. అబద్ధికుడు కూడాను వాడు ఏం చేస్తాడు? హానికరమైన మాటలు వినటానికి వేగిరపడతాడట. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మనం ఏ మాటలు వినటానికి ఇష్టపడుతున్నాం? చెప్పు ఏంటది అని అంటాం. ఏంటి మీరు మాట్లాడుకుని చెప్పండి మళ్ళీ ఒకసారి. ఎందుకు వినాలి నువ్వు? మూడో వ్యక్తిని గురించి ఎవరో మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు వినాలా? వినాల్సిన అవసరమే లేదు నీకు అక్కడ. అది నీకేం మేలు చేయదు, ఆ మూడో వ్యక్తికి ఏం మేలు చేయదు, నీకు చెప్తున్న వ్యక్తికి కూడా మేలు చేయదు. ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి మీకు తెలుసా బ్రదర్, మీకు తెలుసా సిస్టర్ అని అన్నారనుకోండి, అంటే మీరు వెంటనే ఏం చేయాలంటే అక్కడ ఆపేసి, ఇప్పుడు నువ్వు నాకు చెప్పే విషయం నీకేమన్నా మేలు చేస్తుందని అడగండి. మీరు నాకు చెప్పే విషయం నాకేమన్నా మేలు చేస్తా అని అడగండి. మీరు నాకు చెప్పే విషయం ఎవరి గురించి అయితే చెప్తున్నారో ఆ వ్యక్తికి ఏమన్నా మేలు చేస్తా అని అడగండి. ఈ 3 రకాలుగా మేలు చేయనప్పుడు అది మనం వినాల్సిన పనే లేదు. ఇంకా ఆ మాటలు వినాల్సిన పనే లేదు. మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కనుక మనం నిన్న ఒక మాట చూసాం యోసేపుని గురించి. ఏమని చూసామంటే, అతడు ఆమె మాట విన్నవాడు కాడు. అది శోధనకరమైన మాటలు మాట్లాడుతోంది రోజు. ఆ పొతిఫర్ భార్య రోజు శోధిస్తుంది. ఏదో రీతిగా మనవాణ్ణి పాపంలో పడేయడానికి అలాంటి మాటలు పలుకుతూ ఉండగా ఆ మాటలు వినడానికి ఇష్టపడలేదంట, తప్పించుకున్నాడు. వినువాడు కాదు అనంది అక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలండి మన అవయవాలన్నీ కూడా. అందుకని పౌలు అంటాడు, సజీవయాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి అన్నాడు. ఆమెనండి అందరూ ఒకసారి. అంటే అర్థం ఏంటంటే, నా అవయవాలన్నీ సజీవయాగంగా క్రీస్తు బలిపీఠం మీద పెట్టేసుకోవాలా. పరిశుద్ధాత్మను అగ్ని చేత నా అవయవాలను దహించుకోవాలా. నా కండ్లు, నా నోరు, నా చెవులు, నా చేతులు, నా కాళ్ళు, ఈ అవయవాలన్నీ కూడా ప్రభు నిమిత్తమై పరిశుద్ధంగా ఉండుట కొరకు నేను అర్పించుకోవాలి, సజీవయాగంగా అర్పించుకోవాలి. ఇది జరగాల్సినటువంటి పని అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు విచారకరంగా దైవజనుల్లోనూ ఆయా సంఘాల్లో వచ్చినటువంటి పరిస్థితి ఏమిటంటే, తిమోతి పత్రిక తీయండి, ఇప్పుడు చెప్తాను ఆ పరిస్థితి ఏంటో చూపిస్తాను మీకు ఒకసారి. 2వ పత్రిక 4వ అధ్యాయం తీయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంది? ఎందుకనగా జనులు హితబోధను ఏం బోధ? అందరు చెప్పండి, ఏం బోధ? హితబోధ అంటే ఏంటి? హితబోధ అంటే ఏంటి? ఆరోగ్యకరమైన బోధను, మంచి బోధ, గుడ్ టీచింగ్, గుడ్ డాక్టరిన్, సౌండ్ డాక్టరిన్ అని అంటాం మనం. హితబోధను సహింపక ఏం చేస్తున్నారట? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవిని. వినండి, ఇప్పుడు ఏం చెవులు ఉన్నాయంటే వీళ్ళకి? దురద చెవులు. అలాగే సత్యమునకు చెవినియనటువంటి చెవులు. వీళ్ళు కల్పనా కథలు వినటానికి వేగిరపడతారు, తప్పుడు బోధలు వినటానికి వేగిరపడతారు. ఈ ఉదయకాలం ఒక దైవజనుడితో మాట్లాడుతున్నప్పుడు వారు ఇలాగే అంటున్నారు నాతో, ఎక్కువగా ఈ అబద్ధ బోధకుల దగ్గర ఎక్కువ మంది ఉంటారట. ఎందుకంటే వాళ్ళు అలాంటివి వినడానికి ఇష్టపడతారనమాట. అబద్ధ బోధకులు చెప్పేవన్నీ వినడానికి. అసలైన సత్యమైనటువంటి బోధ ఎక్కడ వినపడుతుందో అక్కడ కొద్దిమందే కనపడతారు మనకి. దేవునికి స్తోత్రం, ఇక్కడ కొద్దిమంది ఉన్నారు ఆమెనంటే. సత్యమైన బోధ ఏ సంఘంలో వినపడుతుందో అక్కడ కొద్దిమంది ఉంటారు. వాళ్ళకు అనుకూలమైన బోధ చెప్పే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది అక్కడికి వెళ్ళిపోతున్నారు కనుక అది గొప్ప సంఘం అనుకోబాకండి.
అక్కడ బోధ బాగుంటుంది అనుకోబాకండి, ప్రమాదం. వాళ్ళు వాక్యంగా బోధించేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రజలకి ఏది ఇష్టమో అది బోధిస్తున్నారు. దేవుడు ఆశించింది బోధించడం లేదు వాళ్ళు. ప్రజలు కూడా వాళ్ళకి ఇష్టమైన బోధ వినడానికే వాళ్ళు చెవులు కోసేసుకుంటున్నారు. అలాంటి బోధకుల్ని పీల్చుకుంటున్నారంట. అలాంటి బోధకుల్ని పీల్చుకొని ఆనందిస్తారు. మీరు చూడండి, ఇక్కడ మన జోసెఫ్ బెన్నీ గారు 30 రోజులు దాదాపుగా ఒక 10 మంది స్పీకర్స్ మన దగ్గరకు వస్తారు. ఎవరైనా పిట్ట కథలు చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉట్టిగా కల్పనా కథలు చెప్పి టైం పాస్ చేసే బోధకులు ఎవరైనా మన దగ్గరకు వస్తున్నారా? రారు, మన దగ్గర రారు. ఎంతో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుకొని ఎవరిని పిలవాలా, ఎలాంటి బోధ సంఘానికి అవసరమై ఉన్నదని ఆలోచించి ప్రార్థించి వాళ్ళు పిలుచుకుంటున్నారు, బోధకులను పిలుస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఎంత ధన్యులం అండి బాబు, ఎంత ధన్యులం. ఎన్నో వేల కొలది మంది వెళ్ళే బోధకులు ఉన్నారు. వాళ్ళ వల్ల ఎవ్వరికి ఏమీ మేలు జరగట్లేదని మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకనే ఇక్కడ ఒక మాట ఉంది, ఏది? 1 తిమోతి, ఇటు తిప్పండి, వెనక్కి తిప్పండి. 1 తిమోతి 4వ అధ్యాయంలో ఈ బోధల గురించి ప్రభు ఒక మాట చెప్పాడు. అక్కడ మొదటి 2 వచనాలు గమనించండి. మొదటి 2 వచనాలు 4వ అధ్యాయం. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధీకులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి. ఏం బోధ అంట? దయ్యముల బోధ యందు లక్ష్యముంచి. అంటే అర్థం ఏంటంటే దాని మీద మనసు పెట్టి ఆ దయ్యముల బోధ వినడానికి వేగిరపడేవాళ్ళు అనమాట వీళ్ళంతా. చెవుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఏమి వింటున్నావో జాగ్రత్తగా ఉండాలా. అది నీ జీవితంలో నిన్ను ప్రభావితం చేస్తుంది. నువ్వు వినే విషయాలు నిన్ను ప్రభావితం చేస్తాయి. జాగ్రత్త. నువ్వేది వింటున్నావో నిన్ను చాలా ప్రభావితం చేస్తుంది. ప్రతిసారి అదే వింటా ఉంటే అదే కరెక్ట్ అనుకుంటావు నువ్వు. నీకు నీవుగా వాక్యం చదివినప్పుడు ఆ డేంజర్ ఉంది. దాని గురించి తర్వాత చెప్తాను మీకు. ఆ తర్వాత మాట ఏంటంటే ఏమనుంది? దయ్యముల బోధ యందు లక్ష్యముంచి ఏం చేస్తున్నారు వాళ్ళు? విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, అట్టి వారు ఏమైపోతున్నారు? విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. ఏం లాభం? విశ్వాసంలో ఎదగట్లేదు. ఎన్ని సంవత్సరాలు పోతే ఏటి అక్కడికి నువ్వు? ఎన్ని నెలలు పోతే ఏటి అక్కడికి నువ్వు? ఎక్కువ మంది వెళ్తున్నారండి, పెద్ద సంఘం అండి, బాగుంటుందండి అని అనుకుంటే ఏం లాభం? నీకు కావలసిన దైవ వాక్యం దొరుకుతుందా లేదా అది నువ్వు చూసుకోవాలి దేవుని బిడ్డ. ఇంకా ఫైనల్గా 4వది ఒకటి ఉంది. మనం ఈ క్యాడర్లో 4వది మన పరిశుద్ధత 4వది ఎక్కడ కనపరుచుకోవాలి అంటే 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. పౌలు గారు చెప్పిన చక్కని మాట. 27వ వచనం, 9వ అధ్యాయం. కొట్టినట్లు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొంచున్నాను. చూసారు? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శరీరము ద్వారా జరిగించేటువంటి పాపం, బాడీ, శరీరములో పరిశుద్ధత, శరీరము ద్వారా, శరీర క్రియల ద్వారా పరిశుద్ధత. శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను. నాకు తెలిసిన ఒక దైవజనులు ఉన్నారు. ఆయన ఏలూరులో ఉంటారు. ఆయన చాలా కాలం, అంటే సేవకు వచ్చేసిన తర్వాత చాలా కాలం పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకపోతే నేను అడిగాను ఒకరోజు, ఏంటి బ్రదర్ పెళ్లి చేసుకోవట్లేదు ఏంటన్నా అని అడిగితే ఏమన్నారు తెలుసండి? చక్కని మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, అన్న నేను ప్రభువుని ఎరగనప్పుడు చాలా సంవత్సరాలు ఈ శరీరాన్ని సాతానికి అప్పగించేసాను, పాపానికి అప్పగించేసాను. ఈ శరీరం అంతా విచ్చలవిడిగా జీవించేసాను, పాపం చేస్తాను ఈ శరీరంతో. ఇప్పుడు నేను యేసు ప్రభుని కలిగిన వ్యక్తిగా కొన్నాళ్ళు ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నాళ్ళు పరిశుద్ధంగా ప్రభు కోసమే ఈ శరీరాన్ని వాడుకోవాలని నేను ఇష్టపడతాను. ఇప్పుడే నేను పెళ్లి చేసుకోవాలనిలేదు. పెళ్లి చేసుకుంటే తప్పేం కాదు. పెళ్లి చేసుకొని ఆ భార్యతో నువ్వు శయనిస్తే తప్పేం కాదు బేసిక్గా. కానీ ఆయన యొక్క ఆలోచన ఎంతదాకా వెళ్ళిపోయిందంటే, నేను ప్రభువుని ఎరగనప్పుడు ఈ శరీరంతో అనేక పాపాలు చేస్తాను నేను. ఇప్పుడు నేను ప్రభుని ఎరిగిన తర్వాత ఈ శరీరాన్ని ప్రభు కోసం కొన్నాళ్ళు పరిశుద్ధంగా నేను దీన్ని ఉంచుకోవాలని ఇష్టపడతా. దాన్ని లోపరుచుకోవడం అనమాట. లోపరుచుకోవడం అంటే దాన్ని నల్లగొట్టేసుకున్నాడు. ఆ కోరికలన్నీ చంపేసుకుంటున్నాడు అనమాట. శరీర కోరికలన్నీ కూడా చంపేసుకొని పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమెనండి, ఆమె. ఈ 4 ఏరియాస్లో మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవుని బిడ్డలారా. గుర్తుపెట్టుకోండి.
ఒకటి మన చూపులో, రెండోది మాటల్లో, మూడోది వినే విషయాల్లో, నాలుగోది శరీర కోరికల విషయాల్లో కూడా మన పరిశుద్ధతని కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నామని జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఇప్పుడు ప్రశ్న, లాస్ట్ ప్రశ్న ఏంటంటే, ఈ పరిశుద్ధత ఎలాగొస్తుంది మనలో, ఎలాగా ఈ పరిశుద్ధతని ఎట్ట పొందుకుంటాం మనం అనేది ఇది లాస్ట్ మాట. ఇది 4 విషయాలు, దీంట్లో 4 సూత్రాలు ఉన్నాయి. మనం ఈ పరిశుద్ధతను పొందుకోవడానికి 4 విషయాలు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తాం. మన ఒరిజినల్ మూల వాక్యానికి వెళ్దాం. మొట్టమొదటిగా 2 కొరింథీ, మన మూల వాక్యం నిన్న చూసుకున్నాం కదా, 2 కొరింథీ 7వ అధ్యాయం, ఆ మూల వాక్యానికి ఒకసారి వెళ్దాం. అక్కడ మనకి మొదటి విషయమే అక్కడ పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనం మళ్ళీ ఒకసారి చదవండి. మొదటి వచనం, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధను సంపూర్తి చేసుకొంచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుని. ఒకసారి రామనండి అందరూ ఏమన్నాడు ఇక్కడ, చాలా క్లియర్ టీచింగ్. మనం ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు అండి మీరు జాగ్రత్తగా చదవండి, నెమ్మదిగా చదవండి, ఇంట్లో ఒక్కొక్క మాట చదవండి. అప్పుడు మీకు చాలా చక్కగా ఆ వచనాలన్నీ కూడా మీకు అర్థమైపోతాయి, చక్కగా అర్థమైపోతాయి, గుర్తుపెట్టుకోవాలి మీరు, అలాగా చదువుకోవాలి మీరు. ఇప్పుడు ఇక్కడ చక్కని మాట, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుడి అని అన్నాడు. ఎంత చక్కని మాట అది. దేంతోనట, అందరు చెప్పండి, దేంతో? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి అన్నాడు. కనుక పరిశుద్ధమైనటువంటి జీవితం మనకి ఎలాగొస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం ఉండాలి మొట్టమొదటిగా నీలో. నీవెక్కడున్నా నేను ప్రభు నాతో ఉన్నాడన్న భయం నీలోకి రావాలా. ఏంటి ఈ వాగ్దానాలు మనకున్నవి కనుక అని అన్నాం కదా నిన్న. ఏటా వాగ్దానాలు? ఆ వాగ్దానాల్లో మొదటి 2 వచనాలు ఏంటి? మనం చూసిన వాగ్దానాలు 2 వచనాలు, ఆయన వారిలో నివసించి వారిలో సంచరించువాడై ఉన్నాడనే మాట మనం చూసుకున్నాం కదండి. వారిలో నివసించి వారిలో సంచరించువాడు అనే మాట చూసుకున్నాం. నేను ఎక్కడున్నా సరే ప్రభు నాతో ఉన్నాడన్నటువంటి ఆ భయం మనకి రావాలా. ఆమెనండి అందరూ ఒకసారి. ఆ భయం మనలో ఉన్నప్పుడు అండి పరిశుద్ధత గ్యారెంటీగా వచ్చేస్తుంది. అదృశ్యంగా ప్రభు నన్ను చూస్తున్నాడు, అదృశ్యంగా ప్రభు నాతోనే ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో నడుస్తున్నాడు, ఆయన సన్నిధి నాతో ఉన్నదని నువ్వు గ్రహించినాడు, నీలో ఆ భయం వస్తుంది అనమాట. పాపం చేయడానికి నువ్వు తెగించవు, ఒక శోధనలో పట్టడానికి తెగించవు. ప్రభు ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటేనే ప్రమాదం. ప్రభు ఇంట్లో వదిలేసి వచ్చాను, చర్చిలో వదిలేసి వచ్చాను అనుకుంటే ప్రమాదం. ఒక విశ్వాసిలో ప్రభు ఉన్నాడు, ఆయన లోపట నివసిస్తున్నాడు మనలో. ఇందాక నేను ఆల్రెడీ అన్నాను, యేసు క్రీస్తు మనలోకి వచ్చేసి ఉంటాడు. ఆయన మనలోకి వచ్చాడు కనుక మన జీవితం మనది కాదు, ఆయనదని చెప్పాను నేను. కనుక ఎక్కడికి పోయినా ఆయన మనతోనే ఉంటాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉంటాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు ఒక మాట అంటాడు, మీరు చూడండి అక్కడ ఏమంటాడంటే 42వ అధ్యాయం, ఏది ఆదికాండం తీయండి ఒక మాట. ఆదికాండం 42 అధ్యాయంలో చక్కని మాట అంటాడు యోసేపు. ఆదికాండం 42 అధ్యాయం 18వ వచనంలో మాట అంటాడు. ఏమంటాడు చూడండి అక్కడ. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. హలో ఆపండి. ఎవరిని? వాళ్ళ తమ్ముళ్ళందరినీ, బ్రదర్స్ అన్నలందరినీ చూసి యోసేపు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను దేవునికి భయపడువాడను. ఆమెనండి. ఎంత చక్కని మాట అండి అసలు ఈ మాట. నేను దేవునికి భయపడువాడను ఎప్పుడన్నా అన్నారు మీరు? ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా చేయకూడని పని చేయాలా అనిపించినప్పుడు, మాట్లాడకూడదు ఏదైనా మాట్లాడాలనిపించినప్పుడు, చూడకూడదు ఏదైనా చూడాలనిపించినప్పుడు, వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళాలనిపించినప్పుడు నేను దేవునికి భయపడువాడను అన్న మాట, ఆ తలంపు ఎప్పుడన్నా మీలోకి వచ్చిందన్నాడు. అది వచ్చినాడు విజయం మీదే, విజయం మీదే. ఆమెనండి. ఆ తలంపు వస్తే చాలు, ఇంకా విజయం మీదే అన్నాడు, విజయం మీదే. అందుకనే దీనికి ఒక మంచి సూత్రం ఇచ్చాడు కీర్తనాకారుడు. ఏమని ఇచ్చాడు చూడండి, 86వ కీర్తన చూడండి, మంచి సూత్రం ఉంది ఇక్కడ. 86వ కీర్తన దావీదు కీర్తన. దావీదు అంటున్నాడు 86వ కీర్తనలో 11వ వచనంలో మంచి సూత్రం ఉంది చూడండి. 11వ వచనంలో, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ఓకే. నీ నామమునకు భయపడునట్లు. ఆగండి. ఏంటి? ఏం చేయనట్లు? నీ నామమునకు భయపడు. భయం ఎలాగ వస్తుందంటే భయపడినట్లు
నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయమన్నాడు. అంటే దీని అర్థం ఏంటి తెలుసండి? మనకి తెలుగులో ఇలాంటి మాటలన్నీ వచ్చిస్తే గబుక్కని మనకు అర్థం కాదు. నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము, నేను నీ నామమునకు భయపడినట్లు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే అన్డివైడెడ్ హార్ట్. గివ్ మీ అన్ అన్డివైడెడ్ హార్ట్ సో దట్ ఐ కెన్ ఫియర్ యువర్ నేమ్. దేవుని భయం మనలోకి ఎప్పుడొస్తుందంటే ప్రభువుని మనం ముందు పెట్టుకొని ఆయన వైపే మన ఫోకస్ అంతా, మన దృష్టి అంతా ఆయన్నే చూస్తున్నప్పుడు భయం వచ్చేస్తాం. ఏకదృష్టి అంటే అదనమాట. ఆయన మీదే నా మనస్సు, నా ఆలోచన అంతా ఆయనే, నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనే, ఏం చేస్తున్నా ఆయనే నా మనసులో ఉంటాడు అని అనుకున్నప్పుడు, ప్రభుని నీ ముందు పెట్టుకున్నప్పుడు నీలో ఆ భయం వచ్చేస్తుంది. నీలో ఆ భయం వచ్చినప్పుడు నువ్వు తప్పు చేయవు, నువ్వు పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అందరూ ఆమెనేనండి. అదే జరుగుతుంది. కనుక మొట్టమొదటిది ఏంటంటే మనకి సహాయాన్ని మనకి కలిగించేది ఏంటంటే ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయం కావాలి. రెండోది మనకి పరిశుద్ధంగా ఉండడానికి దోహదపడేది ఏమిటనంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం తీయండి. ఇప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 195, పేజ్ నెంబర్ 195, 2వ అధ్యాయం 22వ వచనాన్ని గమనించండి. 22వ వచనం, నువ్వు యవ్వనేసి నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అందరూ ఆమెనండి. ఏమంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యవనస్తుడైన తిమోతికి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోవాలి. రెండోది ఏంటి? నువ్వు పారిపోతే కుదరదబ్బాయి, పారిపోతే మాత్రం కుదరదబ్బాయి, నువ్వు ఇంకో పని చేయమన్నాడు. అదేంటనంటే ప్రార్థన చేయువారితో ఉండమన్నాడు. ఎవరితో ఉండాలట? ప్రార్థన చేయువారితో ఉండాలన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. దీని అర్థం ఏంటంటే దేవుని బిడ్డారా, యూ నీడ్ టు ఫైండ్ ఎ ప్రేయర్ ఫెలోషిప్ అన్నమాట. ఇక్కడ ప్రార్థనా సహవాసాన్ని ఎంపిక చేసుకో, విశ్వాసుల సహవాసంలో ఉండు, ఎక్కువ సమయం విశ్వాసులతో గడపడానికి ప్రయత్నం చేయి. నువ్వు ప్రార్థన చేయువారితో ఉండి అక్కడ ఒక చక్కని మాట అన్నాడు, ప్రార్థన చేయువారితో ఉండి నీతిని వెంటాడమన్నాడు. ఆమెనండి, విశ్వాసాన్ని వెంటాడమన్నాడు, పరిశుద్ధతను వెంటాడమన్నాడు. నువ్వు అక్కడ ఉంటేనే ఇవన్నీ వస్తాయి నీకు. నువ్వు విశ్వాసులతో ఉన్నప్పుడే నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు, విశ్వాసులతో ఉన్నప్పుడే నువ్వు నీతియుక్తంగా జీవించగలవు. ఈ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు క్రియలకి లోనవడానికి ఛాన్స్ ఉండదు. నీకేం తోచినప్పుడు ఒక మంచి విశ్వాసి దగ్గరికి వెళ్ళి కాసేపు సమయం గడుపు, ప్రార్థనలో గడుపు. 2-3 విశ్వాసుల్ని సమకూర్చుకొని కాసేపు ప్రార్థనలో గడపండి, కాసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకోండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. కనుక మనకు కావాల్సింది ఏంటంటే గుడ్ ఫెలోషిప్, మాట్లాడుతాం, మంచి సహవాసం, ప్రార్థనా సహవాసం. రెండోది పరిశుద్ధతకు మూలం ఏంటంటే సహవాసం. నేను బాగా ప్రార్థనా సహవాసం అనగానే ప్రతి సంఘంలో నేను చూసేది ఏంటంటే స్త్రీలకు ఉంటాయి ప్రార్థనా సహవాసాలు, మరి పురుషులకు? నేను గుజరాత్ వెళ్ళాను ఈ మధ్య, ఒక 2 నెలల క్రితం. అక్కడ మెన్స్ ఫెలోషిప్లో మాట్లాడమన్నారు. మెన్స్ ఫెలోషిప్ అక్కడ పురుషులే కూడుకుంటారన్నమాట. వాళ్ళ సహవాసం ఒకటి ఉంది అనమాట అక్కడ. విశ్వాసులు మెన్స్ ఫెలోషిప్ అనేది ఒకటి ఉంది. అది కూడా అవసరమే. పురుషులందరూ కూర్చొని వాళ్ళందరూ కొన్ని విషయాలు ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకొని వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలు, వాళ్ళకు వచ్చే శోధనలు, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ ఒకరితోనొకరు షేర్ చేసుకొని చక్కగా ప్రభులో వాక్యం ద్వారా బలపరచుకోవడం అవసరం, చాలా అవసరం. ఇక్కడ ఇంకొక మాట నేను మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఆ చెప్పడానికి ముందుగా ఇంకొక వచనం చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనందరికీ బాగా పరిచయమైనటువంటి పత్రిక ఇది. మొదటి పత్రిక పరిచయమైన లేఖన భాగం 15వ అధ్యాయం. మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చూడు. 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపు. చాలు. ఏమన్నాడు? దుష్ట సాంగత్యం. ఏం సాంగత్యం? అందరు చెప్పండి. ఏం సాంగత్యం అంటే చెడు సాంగత్యం, బ్యాడ్ ఫెలోషిప్, మంచి నడవడిని చెరిపేస్తుంది అన్నాడు. ఇప్పుడు నేను ఈ గుడ్ ఫెలోషిప్ లేకపోతే ప్రేయర్ ఫెలోషిప్, ఈ విశ్వాసుల ఫెలోషిప్
అని మాట్లాడుతున్నప్పుడు నేను మీ అందరికీ ఒక సలహా ఇవ్వాలనుకున్నాను. అదేంటంటే, మీరు నిజంగా పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నం చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పిరిచువల్ మెంటర్ ఉండాలి. ఆమెనండి. అంటే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మీకు సలహాలు ఇచ్చేటువంటి ఒక వ్యక్తిని మీరు ఎంపిక చేసుకోవాలి చర్చిలోనే. ప్రతి వ్యక్తికి, ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీకు ఒక స్పిరిచువల్ మెంటర్ ఉండాలి. అంటే అర్థం ఏంటి? నీకు ఆధ్యాత్మికంగా సలహాలు ఇచ్చే వ్యక్తి అయి ఉండాలా, నిన్ను హెచ్చరించే వ్యక్తి అయి ఉండాలా, నిన్ను గద్దించే వ్యక్తి అయి ఉండాలా, నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉండాలి. ఆమె నన్ను అలాంటి వ్యక్తిని పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక స్పిరిచువల్ మెంటర్ ఉండాలి. అప్పుడే పరిశుద్ధంగా ఉండగలం. నాకు ఈ శోధన వస్తుందన్నా, నాకు ఈ శోధన వస్తుందక్క, నన్ను ఏం చేయమంటారు అని అడగగలగాలి నువ్వు ధైర్యంగా. ఆ వ్యక్తితోనే నువ్వు పంచుకుంటావు. ఆ వ్యక్తి నీకు సలహాలు ఇస్తాడనమాట. ఏం చేయాలో చెప్తారనమాట, ఎలాగ ఉండాలో చెప్తారనమాట, ఎలాగ ఆ పరిస్థితి నుండి తప్పించుకోవాలో చెప్తారనమాట. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో మన పరిశుద్ధతలో ఓడిపోయేది ఏంటంటే, మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. మన ప్రాబ్లమ్స్ ఎవరితో పంచుకోవాలో మనకు తెలియదు. కొన్ని విషయాలు డైరెక్ట్గా పాస్టర్ గారి దగ్గరకో వచ్చి పంచుకోలేం. మనం భయపడిపోతాం, వాళ్ళు ఏమనుకుంటారో అని ఒక భయం. అందుకని ఏం చేయాలంటే, దేవుని బిడ్డారా, నీ ఆల్మోస్ట్ నీ వయసు కలిగిన వాళ్ళు, నీకంటే ఒక 2-3 సంవత్సరాలు పెద్దగా ఉన్న వాళ్ళని నువ్వు మెంటర్గా పెట్టుకో. నీకంటే ఒక 4 సంవత్సరాల ముందు ప్రభువుని ఎరిగిన వారిని నువ్వు మెంటర్గా పెట్టుకో. ఆధ్యాత్మికంగా నీకన్నా కొంచెం ఎదిగిన వాళ్ళని నీ మెంటర్గా, నీ సలహాదారునిగా పెట్టుకో. పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే, నీ ప్రతి సమస్య ఆ వ్యక్తితో పంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది చేయాలి, కంపల్సరీ చేయాలి. మేము అయ్యంలో చాలామంది మిషనరీస్, మేము ఒక 800 మంది మిషనరీస్ ఉన్నప్పుడే ఈ పని చేసాం. మేము మిషనరీస్ అందరికీ లెటర్స్ రాసి ఏమన్నామంటే, మీ మెంటర్ పేర్లు మాకు చెప్పండి అన్నాం. మీ మెంటర్ ఎవరో మాకు కావాలా అని అడిగాం. మీ మెంటర్ ఎవరో మాకు కావాలండి అని అంటే ఆ మెంటర్కి ఫోన్ చేసేదో అనుకుంటామని కాదు. అక్కడ మా ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళు ఒక మెంటర్ని ఏర్పాటు చేసుకుంటారు అనేది ఆలోచన అనమాట. చేసుకోవాలనేది ఆలోచన. ఇది చాలా ప్రాముఖ్యమైనది, పరిశుద్ధతకు చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. కనుక ప్రాబబ్లీ ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలో మీరు ఈ పని చేయాలని మనవి చేస్తున్నాను. పాస్టర్స్ ఇద్దరు, మన తమ్ముడు మోజెస్ కానీ జోసెఫ్ అయ్య కానీ ఈ విషయంలో కొంత ఆలోచన చేసి ఒక్కొక్కరికి ఒక మెంటర్ని ఏర్పాటు చేస్తే బెటరు. లేదా ఒక ఇద్దరికి ఒక మెంటర్ ఉన్నా మంచిది. ఒక ఇద్దరికి ఒక మెంటర్ ఉంటే కూడా మంచిదే. మీకు తెలుసు ఎవరు ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నారు అనేది మీకు తెలుసు కనుక అలాంటి వాళ్ళని పెట్టుకోవడం ఎంతైనా మంచిది, గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీ స్ట్రగుల్స్, మీరు ఎదుర్కొంటున్న శోధనలు ఎవరితో పంచుకోవాలో మీకు అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఓ తప్పు జరిగిపోద్ది, ఏం చేయాలో అర్థం కాదు. చాలా గిల్టీ ఫీల్ అయిపోతారు, ప్రార్థన మానేస్తారు, వాక్యం మానేస్తారు, మందిరానికి రావడం మానేస్తారు. ఆధ్యాత్మికంగా వెనకంజ వేసే ఛాన్స్ ఉంది దేవుని బిడ్డలారా. అది జరగకుండా మీరు పరిశుద్ధంగా ఉండాలంటే మీకు చక్కని మెంటర్ అవసరం. స్పిరిచువల్ సలహాదారులు కావాల్సింది. అందరు గట్టిగా ఆమెనండి. ఇక మూడవది, దేవుడు మనకిచ్చిన మూడవ గొప్ప అంటే మన సహాయంగా దేవుడు మనకిచ్చింది ఏంటంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి దయచేసి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని చూద్దాం. 27వ వచనం. అటువలే క్రీస్తు కూడిన సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. ఆగండి. ఒక మాట ఇక్కడ మీరు వింటున్నారా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చెప్పండి అందరూ, ఎవరి గురించి? సంఘం అట ఎలాగుండాలట? కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక ఎలాగుండాలట? పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని ఏం చేశాడట? వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేంతో స్నానం? వాక్యంతో స్నానం చేయమన్నాడు. కనుక బిలీవర్స్ అండి ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆదివారాలు ఇక్కడికి వచ్చి వాక్యం వింటే సరిపోదు. ఈ ఒక్క
ఒక్క గంట సేపు ఇక్కడ వినిపించబడే వాక్యం మాత్రమే విని మీరు తృప్తి చెందితే కుదరదు. ప్రతిరోజు ఒక క్రమమైన పద్ధతిలో వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలి. మీరు టైం తీసుకోవాలి, వాక్యాన్ని పఠించాలి. నేను మొన్న మా బైబిల్ కాలేజ్లో, ఐఈఎం బైబిల్ కాలేజ్లో టీచ్ చేయడానికి వెళ్ళాను. నేను టీచ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక టీచింగ్ పద్ధతి, అంటే బైబిల్ చదివే పద్ధతి ఒకటి ఉంటుంది. చాలా పద్ధతులు నేర్పించాను. ఆ పద్ధతిలో ఒక పద్ధతి ఏంటంటే ఒక అధ్యాయాన్ని ఎట్లా ధ్యానించాలి అనేది నేర్పించాను. బైబిల్లో ఒక అధ్యాయాన్ని మనం ఎట్లా ధ్యానించాలి, ఆ అధ్యాయాన్ని ధ్యానించేటప్పుడు ఏమేం ప్రశ్నలు వేసుకోవాలా అనేదాన్ని చెప్పుకుంటూ వచ్చాను. చెప్పుకుంటూ వస్తూ ఒక మాట ఏమన్నానంటే, బైబిల్ మొత్తంలో 1189 అధ్యాయాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, బైబిల్ మొత్తంలో 1189 అధ్యాయాలు ఉన్నాయి. మీరు వారానికి లేకపోతే 3 రోజులకు ఒక అధ్యాయాన్ని స్టడీ చేసినా కూడా మంచిది అని చెప్పాను. 3 రోజులకు ఒక అధ్యాయం చదవండి, క్షుణ్ణంగా ధ్యానం చేయండి. 3 రోజులకు ఒక అధ్యాయం, 3 రోజులకు ఒక అధ్యాయం. ఒకేసారి మొత్తం అధ్యాయం చదవడం కాదు, అక్కడ ధ్యానం అంటున్నాను నేను. మనం వాక్యంలో ఎంతగా వేరుపారతామో అంతగా మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. ఆమెనండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట ద్వారానే కదా అన్నాడు. జాగ్రత్తగా చూసుకున్నట చేత అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఈ వాక్యం నాకు ఏం బోధిస్తుంది, నాకేం హెచ్చరికలు ఇచ్చింది, నేను నేర్చుకోవాల్సింది ఏంటి, నేను చేయాల్సింది ఏంటి అని జాగ్రత్తగా ధ్యానించడం అనమాట. అది జాగ్రత్తగా చూసుకోవడం అంటే అదనమాట. ఉట్టిగా ఒక కథ పుస్తకం చదివినట్టు చదివేయడం కాదు, అది కథల పుస్తకం చదివినట్టు చదవడం కాదు, ధ్యానం. కనుక మూడోది గుర్తుపెట్టుకోవాల్సిన, విశ్వాసి వాక్యంలో వేరుపారాల. మీరు వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని బాగా ధ్యానించాలి. నేర్చుకోండి, ధ్యానించడం నేర్చుకోండి, టైం తీసుకోండి. హడావిడిగా చదవద్దు ఎప్పుడు వాక్యం. ఏదో రోజుకి ఒక 5 నిమిషాలు చదివేసి ఇక చాలా చదివేశాను రా బాబు అనుకోబాకండి. కనీసం రోజుకి 1 గంట సేపు అన్నా ధ్యానం చేయండి వాక్యాన్ని. 1 గంటన్నా తీసుకోండి, షెడ్యూల్లో ఉండాలి అది. మీ డైలీ షెడ్యూల్లో 1 గంట ఖచ్చితంగా దేవుని వాక్యానికి కేటాయించడమే. అది లేకపోతే కుదరదండి బాబు. ఎవరైనా, ఏ ఉద్యోగస్తులైనా ఈ పని చేయాల్సిందే. నాకు టైం లేదు బ్రదర్ అంటే కుదరదు. సాతానుడు ఎప్పుడు టైం ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి నా మాట. సైతానుడు ఎప్పుడు టైం ఇవ్వడు. మనమే టైం తీసుకోవాలి, మనమే టైంని చేర్చుకోవాలి, కొన్నిటిని త్యాగం చేసుకోవాలి. సొంత పనులు దేవుని వాక్యానికి టైం ఇచ్చేసేయాలి, వాక్యాన్ని చదువుకోవాలి, ధ్యానం చేయాలి. ఇక 4వది, ఇది చివరిది. 4వది ఏంటంటే పరిశుద్ధాత్మ. అందరూ అనండి, పరిశుద్ధాత్మ. 1 పేతురు 1 అధ్యాయం చూడండి ఒకసారి. 1 పేతురు 1 అధ్యాయం 1 వచనం. 1 పేతురు 1 అధ్యాయం 1 వచనం. యేసుక్రీస్తు 214 పేజ్ నెంబర్. 1 పేతురు 1 అధ్యాయం 1 వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ఆగండి, ఎలాగ పొందినారు? ఆత్మ వలని. ఆత్మ వలన ఏం పొందారు? పరిశుద్ధత పొందుకున్నారట. పేతురు గారు రాస్తున్నారు విశ్వాసులకి, మీరు పరిశుద్ధత ఎట్లా పొందుకున్నారంటే ఆత్మ వలన పొందుకున్నారన్నాడు. ఇక్కడ మీ తెలుగు బైబిల్స్లో ఆత్మ అనే మాట నల్ల అక్షరాలతో రాసింది అనుకుంటున్నాను. నల్ల అక్షరాలతో రాసుంటే అది పరిశుద్ధాత్మకి గుర్తు అన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా మీరు పరిశుద్ధపరచబడిన వారు అని అన్నాడు అనమాట అక్కడ. అది మాట. కనుక విశ్వాసి ప్రతిరోజు ప్రతి క్షణం దేవుని ఆత్మ చేత నింపబడిన అనుభవంలోకి రావాలా. ఆమెనండి. ఆ ఆత్మ నింపుదల అంటే ఎప్పుడో ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టినప్పుడు అయ్యగారు చేతులెత్తి ప్రార్థన చేయమన్నప్పుడు ఆత్మచేత నింపబడటం కాదండి బాబు. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రభువా ఈరోజు ఇగో నేను షాప్కి వెళ్తున్నాను, నీ ఆత్మచేత నన్ను నింపు. నేను పలానా వ్యక్తితో మాట్లాడుతున్నాను, నీ ఆత్మచేత నన్ను నింపు. నేను కిచెన్లోకి వెళ్తున్నాను వంట చేయడానికి, నీ ఆత్మచేత నన్ను నింపు. నేను పలానా బుక్ చదవడానికి వెళ్తున్నాను, పలానాది రాయడానికి వెళ్తున్నాను, నీ వాక్యాన్ని ధ్యానించడానికి వెళ్తున్నాను, నీ ఆత్మచేత నన్ను నింపు ప్రభు. ప్రతి క్షణం
విశ్వాసి దేవుని ఆత్మచేత నింపబడవలసిన వాడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. యెషయా ఏం చేశాడండి? దేవుని పరిశుద్ధతను చూసినప్పుడు తాను ఎంత చెడిపోయాడో గ్రహించాడు. అయ్యో, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదాలు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను అని కేక పెట్టేశాడు. కేక పెడితే నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ మాట చదివినప్పుడండి. ఎవరు ఆ మాట మాట్లాడుతుంది? యెషయా ప్రవక్త, గొప్ప ప్రవక్త. దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అన్నాడు. నేను చాలాసేపు ఆలోచించాను దాని గురించి. అపవిత్రమైన పెదాలని యెషయా అన్నాడంటే యెషయా ఆ పెదాలతో ఏం చేసి ఉంటాడబ్బా అని. ఎట్ట అపవిత్రమైపోయినాయి? అబద్ధాలు చెప్పాడా? తప్పుడు ప్రవచనం చేశాడా? ఎవరినైనా హార్ష్గా, కోపంగా, కఠినంగా ఎవరితో మాట్లాడాడా? ఆయాస పెట్టాడా? ఏం జరుగుంటుంది? ఆ పెదాలతో అపవిత్రత జరిగిందా? నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాడు నన్ను కేకపెట్టేశాడు. దేవుని యొక్క పరిశుద్ధతను చూసినప్పుడు తనలో ఉన్నటువంటి బలహీనత గుర్తించాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడట? ఆ యొక్క ఆల్టర్ దగ్గర, ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి నిప్పుని తీసుకొచ్చి ఆయన పెదాలకు అంటించాడంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ నిప్పు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అది దేవుని సన్నిధి నుండి వచ్చింది ఆత్మ. ఆ ఆత్మ, ఆ నిప్పు, ఆ అగ్ని నిన్ను కాల్చిందనమాట. అప్పుడు నువ్వు పవిత్రపరచబడ్డావు. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? ఇప్పుడు ఈ సాయంత్రం నేను ముగించేస్తున్నా. ఇక నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నీలో ఈ రాత్రి వేళ అపవిత్రమైనది ఏంటి? ఏమున్నదని అడుగుతున్నా. ఒక పాపపు అలవాట, ఒక ద్వేషమా, క్షమించలేని ఒక బుద్ధ, అసూయనా, కోపమా, అక్రమమైన జీవితమా? ఏంటి నీలో అపవిత్రమైనది? ఏంటి ఈరోజు? ప్రభుని కాల్చమని అడుగు, పరిశుద్ధపరచమని అడుగు. మనం చేయాల్సిన 4 పనులు ఉన్నాయి. దేవుని భయం కలిగి ఉండాలా, మొట్టమొదటిగా విశ్వాసుల సహవాసంలో ఉండాలా, ప్రార్థన సహవాసం, వాక్యములో వేరుపారాలా, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయను గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా చక్కని వాక్యాన్ని మనం విన్నాం. మనం మా జీవితాల్లో మనము ఎలాగున పరిశుద్ధులుగా ఉండగలమో, ఎలాగ పరిశుద్ధతతో కట్టబడతామో, మరి దేవుని సేవకులు చాలా విపులంగా ప్రభు సన్నిధిలో ఈరోజు మనతో మాట్లాడారు. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభు అని దేవుని సన్నిధిలో మనం, ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. వినికిడి, మనం ఎలాగా ఏ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన కన్నులు, మన చెవులు, మన వినికిడి, మన మాటలు, అలాగే మన శరీరము, వీటిని మనం దేవుని సన్నిధిలో మనం సమర్పణ చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఏం చూస్తున్నావు? నువ్వు చూడడం ద్వారా పాడైపోతున్నావు అని దేవుని వాక్యం చెప్తుంది. నీ చూపులు, నీ వినికిడి, ఏం వింటున్నావు, ఏమి చేస్తున్నావు, దేవుడి సన్నిధిలో ఏం మాట్లాడుతున్నావు, ఏం వింటున్నావు, అలాగే ఏ విధంగా నువ్వు చూస్తూ ఉన్నావని ప్రభు మాట్లాడుతున్నాడు. చూపులోను, మాటలోను, వినికిడిలోను శరీర కోరికలు, శరీరం ద్వారా నువ్వు అపవిత్రపరచబడతావు. కనుక ఈ విషయంలో మనము పరిశుద్ధపరచబడ్డానికి దేవుడు చెప్తున్నాడు. ఆయన భయము మనల్ని నిలబెట్టేటట్టుగా ఆయన ధరించుకుందాం. అలాగే ఆయన యొక్క సహవాసము,
దేవుని బిడ్డలతో కూడిన సహవాసము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అలాగే దేవుని వాక్యము ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావు. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావు. ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు నాయన, నన్ను నీ ఆత్మతో కాల్చు నాయన, నన్ను నీ ఆత్మతో ప్రభు ఆత్మచేత శరీర క్రియల్ని చంపమంటున్నా ప్రభు. ఓ తండ్రి, నీ ఆత్మ సహాయంతో, వాక్యం యొక్క సహాయంతో నాయన, పరిశుద్ధుల సహవాసము ప్రార్థనతో నాయన మా జీవితాన్ని మేము పరిశుద్ధంగా ఉంచుకోగలమని ఎంతో తేటగా మాట్లాడుతున్నావు ప్రభు. దేవా, మా జీవితాన్ని ఈ సమయంలో తండ్రి నీ భయముతో నింపమని ప్రభువుని అడుగుదాం. భయపడుతున్నావా? దేవుని సన్నిధికి నువ్వు భయపడుతున్నావా? దేవుడు నీతో నిన్ను చూస్తున్నాడని, దేవుడు నీతో ఉన్నాడని, నీలో ఉన్నాడని గ్రహించి నువ్వు లోకానికి, పాపానికి, అపవిత్రతకు భయపడుతున్నావా? నేను దేవునికి భయపడివాడను, పారిపోతా ఉన్నాడు యోసేపు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మీరు వినువారు మాత్రమే అండి, మోసం చేసుకోవద్దు. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనం మోసం చేసుకోవడానికి కాదు, ఆ వాక్య ప్రకారం ప్రవర్తించడానికి. లార్డ్, నేను వాక్య ప్రకారం ప్రవర్తించే బిడ్డగా నన్ను చేసుకోమని దేవుని అడగండి. ప్రేమగల మా తండ్రి, దేవా, మీరు ఇచ్చిన పరిశుద్ధతను కూర్చిన వాక్యము, దేవా, మేము పరిశుద్ధతలో నిలిచి ఉండాలని, మేము పరిశుద్ధతలో ఎదగాలని మీరు మాకు ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. ఏ ఏ విషయాల్లో మేము అపవిత్రపరచబడతామో, ఏ ఏ విషయాల్లో మా యొక్క శరీరం మలినపడుతుందో, ఏ ఏ విషయాల్లో నాయన మేము చీకటి అయిపోతామో ఆ విషయాలు మాతో మాట్లాడారు. ఏ ఏ విషయాల్లో మేము ఇంకా పరిశుద్ధత కలిగి ఉంటామో, పరిశుద్ధులు ఇంకా ఎలా పరిశుద్ధులైపోతారో నాయన మీరు మాతో మాట్లాడారు. ప్రభువా నాయన, మాకు తెలిసిన మాటలైనా ఇవి చాలా పవర్ఫుల్ తండ్రి. దైవ భయము మాలో ఉండడానికి ప్రభువా, దేవుని వాక్యము, దేవుని యొక్క సన్నిధి మాతో ఉండడానికి, అలాగే నీ ప్రార్థన మాతో ఉండడానికి, దేవా నీ యొక్క తండ్రి పరిశుద్ధాత్మను మేము కలిగిన వారమే ప్రభువా మా జీవితాల్లో నాయన మేము ఉండగలుగుటకు నీ కృప దయచేయమని ప్రభువా మేము నీ పాదాల దగ్గర కోరుకుంటున్నాము నాయన. ఈ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా, నీ వెలుగుతో నింపండి నాయన. మమ్మల్ని నీ ఆత్మతో మన్నించు నాయన, ప్రార్థనతో బలపరచు నాయన. సహవాసములో మమ్మల్ని మేము దిద్దుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా, నీ భయముతో మా కుటుంబ జీవితాలు, మా ఉద్యోగాల్లో దేవా మేము చేసే నాయన ప్రతి క్రియలో, మా చూపుల్లో, మా మాటల్లో, మా వినికిడిలో, మా నడవడిలో మేము నీకు భయపడేవారుగా ఉండడానికి సహాయం చేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ రేపు జరిగే ఆరాధనలో మమ్మల్ని దీవించమని కోరుతూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిజ దేవుడైన యేసు ప్రభు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కాపుదల సదాకాలం మనకు తోడైండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మార ప్రేమ వర్ష భూ కుమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. చాలా విషయాల్లో మనం హెచ్చరించబడ్డాం, నేను కూడా హెచ్చరించబడ్డాను. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రేపు మళ్ళీ 8 గంటల ఆరాధనలో ఒక సబ్జెక్ట్ చెప్తారు, 11 గంటల ఆరాధనలో మరొక సబ్జెక్ట్ చెప్తారు. మీరు రాలేకపోతే లైవ్లో వినండి. మొదట ఆరాధనకు వచ్చి